హలో వెల్కమ్ టు ఎస్ఎస్ ప్రొడక్షన్స్ కాంపిటేటివ్ హబ్ అండి. ఈ వీడియోలో మనము నెక్స్ట్ లెసన్ చూద్దాము. 7th సంబంధించి 2023 సంబంధించండి. ఓకే, మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. అందులో భాగంగా నెక్స్ట్ లెసన్ చూద్దాము. అండ్ సెమిస్టర్ 1లో చూసుకుంటే ఇదే మనకు లాస్ట్ లెసన్, చాప్టర్ 7 కంపేరింగ్ క్వాంటిటీస్, రాశులను పోల్చడము. ఇదే విధంగా మీకు 3rd నుంచి 6th వరకు అన్నీ కంప్లీట్ చేస్తున్నాం. టెక్స్ట్ బుక్స్ అనేటివి చూడని వాళ్ళు ఉంటే ఫ్రీగా మన యూట్యూబ్లోనే ఉన్నాయి. 7th సైన్స్ కంప్లీట్ అయింది, 7th సోషల్ కంప్లీట్ అయింది, ప్లస్ ఇప్పుడైతే మనకు 7th మ్యాథ్స్ చెప్పుకుంటున్నాం, 7th ఇంగ్లీష్ అయితే క్లాసెస్ జరుగుతూ ఉన్నాయి. చూడండి ఒకసారి, ఇక్కడ క్లాసెస్ వినండి. మన యాప్లో వీటికి సంబంధించి టెక్స్ట్ బుక్స్ ఓకే ఏవైతే ఉన్నాయో వాటిని చూసే బిట్ కూడా మిస్ కాకుండా మీకు ప్రిపేర్ చేసినటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో మీకు క్లాస్ వైజ్ ఉంటాయి, అందులోనూ లెసన్ వైజ్ ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్, ఫోర్త్ లెసన్, ఈ విధంగా మీకు లెసన్ వైజ్ ఉంటాయి. యూజ్ చేసుకోండి. చూడండి, మనకి ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది. ఎవరైనా ఇంకా పర్చేజ్ చేయని వాళ్ళు ఉంటే చేసుకోండి. ఇక్కడ మనకు హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి. ఇక్కడ యూట్యూబ్లో క్లాసెస్ కంప్లీట్ అవుతూనే మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది. ఈ విధంగా క్లాస్ వైజ్ ఉంటాయండి. ఓల్డ్ ఉంది, న్యూ ఉంది, 2022 ఉంది, 23 కూడా ఉందండి. ఓకే, వీటికి సంబంధించి హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అనేటివి మీరు ఇక్కడ డౌన్లోడ్ అనేది కూడా చేసుకొని రివిజన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ లెసన్ చూద్దాము. మీకు ఏమైనా కోర్సు గురించి డౌట్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి, చెప్తామండి. నెక్స్ట్ చూద్దాం లెసన్. దీంట్లో మనకి రాశులను పోల్చడము మెయిన్గా చూసుకుంటే ఇక్కడ అంతా పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి, ప్లస్ లాభాలు నష్టాలు అండి మోస్ట్ ఇంపార్టెంట్. వీటి నుంచి కంపల్సరీ వస్తుంది బిట్ అనేది, పర్సంటేజ్ ప్రాబ్లమ్స్ నుంచి. దాంతో పోల్చుకుంటే మనకు లాభాలు నష్టాల్లో ఎక్కువ పర్సంటేజ్ గురించి ఎక్కువగా ప్రాబ్లమ్స్ అనేటివి ఇస్తూ ఉంటారు. సో చూసుకోవాలి, ఖచ్చితంగా వస్తుందండి ఒకటి మాత్రము. అనిత అనే అమ్మాయి ఉందండి, ఇక్కడ మనకి రీటా అనే అమ్మాయి. ఇక్కడ మనకు ఎగ్జామ్స్లో మార్క్స్ చూసుకుంటే మొత్తం 400కి 320 తెచ్చుకుంది. ఇక్కడ చూడండి, రీటా 360కి 300 తెచ్చుకుంది. ఇక్కడ మనకి ఎవరు ఎక్కువ అని చెప్పచ్చు, ఎవరు తక్కువ అని చెప్పచ్చు ఇక్కడ అడిగారండి. తనకు 320 మార్కులు రాగా రీటాకు 300 మార్కులు మాత్రమే వచ్చాయని, తనకు బాగా వచ్చాయని చెప్పి అనుకుంటూ ఉందంట అనిత. అంటే 300 320 ఎక్కువ కదా, అందుకని ఈ అమ్మాయి ఎలా అనుకుంటూ ఉంది. మీరు ఆమెతో అంగీకరిస్తారా? ఎవరికి బాగా వచ్చాయని మీరు అనుకుంటున్నారు? ఇక్కడ చూసినట్టయితే మనకు 400కి 320 అండి. ఇక్కడ చూడండి 360కి 300. ఇది మనకు ఇది కూడా 400 ఉండింటే సేమ్ ఉన్నాయి కాబట్టి అప్పుడు 320 ఎక్కువ 300 ఎక్కువ అని చూసుకుంటాం. కానీ ఇక్కడ చూసుకుంటే 400కి 320, 360కి 300. అంటే మనం ఇక్కడ ఇలాగ వేరు ఉన్నటువంటి రాసుల్ని పోల్చడం అనేది మనకి ఇక్కడ చూసుకుంటాము. ఏ విధంగా పోల్స్తామంటే శాతాన్ని యూజ్ చేసుకొని మనం పోల్చుకుంటామండి. అందుకే మనం ఇక్కడ శాతాన్ని యూజ్ చేసుకుంటాం, రాశులను పోల్చడము. వీటిని పోల్చుకోవడానికి మనము శాతాలను యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 320/400 దీన్ని మనం శాతంలోకి మార్చుకుందాము. 100 శాతానికి ఎన్ని మార్క్స్ అనేటివి, ఎంత పర్సంటేజ్ అనేది ఆమె సాధించింది అని. నెక్స్ట్ 0 0 0 0 క్యాన్సిల్. 4తో చూసుకున్నట్టయితే 4 8 32. సో 4 8 320 ఈజ్ ద రైట్. ఇక్కడ మనకి 80% అనేది వచ్చింది. నెక్స్ట్ చూద్దాము 360. 360లో 300 అనేది ఎంత శాతము? 0 1 0నే వెళ్తుంది. 0 0 క్యాన్సిల్. 2 5 10 అండి. 2 18 2 9 ఇక్కడ మనకి 2 1 2 5 2 0 3 3 3 50. ఇక్కడ మనకు అంతా పాయింట్లలో వస్తుంది చూడండి. 50 × 5/3 వచ్చింది. 5 5 ఎంత? 250. 50 × 5 250. 250/3 అండి. అంటే 3 8 24, 3 3 9. 0.0 దించుకుంటాము. 3 3 9. మనకి ఎంత వచ్చింది? 83.3% వచ్చింది. ఇప్పుడు దీని పర్సంటేజ్లోకి మార్చుకున్న తర్వాత ఇప్పుడు చూసుకుందాం. 80% ఎక్కువనా, 83.3% ఎక్కువనా? ఇదే ఎక్కువ, 83.3% ఎక్కువ. సో రీటాకి ఎక్కువ మార్కులు వచ్చినట్టుగా లెక్క ఇక్కడ. ఓకే, ఈ విధంగా మనము రాశుల్ని పోల్చడానికి మనకి ఇక్కడ సరిగా లేకపోతే ఈ విధంగా శాతాలకు మార్చుకొని తర్వాత పోల్చుకుంటామండి. అందువల్ల యూజ్ అవుతుంది మనకు. శాతాలు అనేటివి ఏంటివంటే మనకు హారంలో 100ని కలిగి ఉండేటువంటి భిన్నాలుగా మనం చెప్పుకుంటామండి. హారం, ఇది లవం అయితే ఇది హారము, ఇది న్యూమరేటర్, ఇది డినామినేటర్. డినామినేటర్లో 100 కలిగి ఉంటే మనం దాన్ని శాతాలు అని చెప్పుకుంటామండి. ఇలాగ మనం ఫలితాలను పోల్చడానికి వీటిని యూజ్ చేసుకుంటూ ఉంటాం. శాతం అంటే అర్థం ఏమిటి చూద్దాం. శాతం అనేది 100కు అనే అర్థం వచ్చేటువంటిదండి. ఇది మనకు ఇంగ్లీష్లో ఏమంటామంటే శాతాన్ని పర్సంటేజ్ అంటాం.
పర్సంటేజ్. ఈ ఇంగ్లీష్లో పర్సంటేజ్ అంటాము. పర్సెంటమ్ అనేటువంటి లాటిన్ పదం నుంచి దీన్ని గ్రహించబడ్డం అనేది జరిగింది. పర్సెంటమ్ చూడండి ఇక్కడ PERCENTUM మనకు అడుగుతారు ఏ పదం నుంచి, ఏ లాటిన్ పదం నుంచి దీన్ని ఉద్భవించడం జరిగింది, దీన్ని తీసుకోవడం జరిగింది అని చెప్పి. పర్సెంటమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాము. శాతం అనేది మనం దేంతో సూచిస్తాము? మనం ఈ విధంగా ఈ గుర్తుతో సూచిస్తామండి, పర్సంటేజ్ గుర్తు. దీని అర్థం ఏమిటి అంటే శతాంశం అని చెప్పి అర్థం. ఇప్పుడు దశ అంటే ఏంటి? 10 అని. ఓకే, శత అంటే ఏంటి? 100 అని చెప్పి. సో ఇది అందుకే మనము యూజ్ చేసుకుంటూ ఉంటాము. 1% అంటే ఏంటంటే 1/100 అని చెప్పి అర్థం. 10% అంటే 10/100. ఒకవేళ 100% అంటే 100/100 అంటే ఏంటి? 1 అని. అంటే ఏమీ లేదు, లాభం లేదు, నష్టం లేదు అని. ఓకే, మనకు పెరగలేదు, తరగలేదు అంటే ఉంది అని చెప్పి చెప్పుకుంటామండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే మనకి దీన్ని అయితే వీళ్ళైతే మనకు దశాంశంలోకి మార్చారు. మనం ఆల్రెడీ ముందు క్లాసెస్లోనే ఫస్ట్ 3-4 లెసన్స్లో చెప్పుకున్నాము. ఇలాగ మనకు భిన్న రూపంలో ఉన్నది దశాంశంలోకి ఎలా మార్చుకోవాలి, దశాంశంలో ఉన్నది భిన్న రూపంలోకి ఎలా మార్చుకోవాలి అనేది చెప్పున్నాను ఆల్రెడీ. చూడండి, చాలా ఈజీగా చెప్పున్నాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్పినామండి. ఇక్కడ 1/100ని దశాంశాల్లోకి మార్చాలి. ఏ విధంగా మారుస్తావు అంటే 1% అని అర్థం. 1% ఈక్వల్ టు ఎంత అండి? 1/100. సో చెప్పాను కదా ఇప్పుడు 10% అంటే 10/100. అసలు శాతం అంటే ఏంటి? హారంలో 100 ఉండడము. అదే మనం ఇక్కడ వేసుకున్నాం. హారంలో 100 వేసుకున్నాము. ఎంత పర్సెంట్ కనుక్కోమన్నారో అది వేసుకున్నాం. అంటే 100లో 10 భాగాలు అని, 100లో 1 భాగము అని 1% అంటే. ఇలాగా మనం చూసుకుంటామండి. దీన్ని మనం ఇప్పుడు మార్చుకుందాము. నేను ముందు క్లాసులో చెప్పాను, ఇంటూ గన అంటే మనకి ఇక్కడ ఇంటూ గన ఉందంటే, దశాంశాలతో ఇంటూ గన ఉందంటే పాయింట్కి యువతల పక్కకు చేంజ్ చేసుకుంటూ వెళ్ళాలి ప్లేసెస్ అనేటివి. ఎన్ని జీరోలు ఉంటే అన్ని జీరోస్ పైన కూడా ప్లేస్ వాల్యూస్ అన్ని జీరో ప్లేసెస్ ఈ పక్కకు జరుపుకుంటూ వెళ్తాం. డివైడెడ్ బై ఉందంటే మాత్రం పాయింట్ ఏ వైపు ఉంటుందో దానికి ఈ సైడ్కి మనకు లెఫ్ట్ సైడ్కి తీసుకుంటూ వెళ్తావు ప్లేసెస్ అనేటివి. 1 జీరో ఉంటే 1 ప్లేస్ని యువతలకి దాటిస్తావు. 2 జీరోలు ఉంటే 2 ప్లేసెస్ని యువతలకి దాటిస్తావు. 3 జీరోస్ ఉంటే కింద 3 జీరోస్ని యువతలకి ప్లేస్ అనేది దాటిస్తావు. ఈ విధంగా చూసుకుంటే మనకు ఇక్కడ డివైడెడ్ బై ఉంది, కింద జీరోలు ఉన్నాయి. సో పై పక్క ఎన్ని జీరోలు మనకి యువతలుగా ఉండాలి? ఇక్కడ జీరోలు లేవు కదా. సో నీకు అర్థం అవడానికి ప్లేసెస్ ఈ పక్కకు తీసుకురావడానికి మనం ముందర జీరోలు లేకపోయినా పెట్టుకోవచ్చు. ఎందుకంటే సేమ్ వాల్యూనే కదా. 0 0 1 అన్నా సేమ్ 1 వస్తుంది, 1 అన్నా 1. సో ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. సో 1 2 అంటే ఇక్కడ వస్తుంది 0.01 ఈజ్ ద రైట్ ఆన్సర్. అర్థమైందా మనకి? ఇక్కడ మనకు 0 అంటే మనకి ఏమీ లేనట్టే అండి. అంటే 1.0 అంటే 1 వాల్యూనే, పాయింట్ ఇక్కడ ఉన్నట్టు అర్థము. సో ఇక్కడ మనకు 2 జీరోస్ ఉన్నాయి కాబట్టి 2 ప్లేసెస్కి యువతలుగా తీసుకున్నావు. సో పాయింట్ యువతలకి పెట్టుకున్నావు. ఇక్కడ ఉండే పాయింట్ ఇక్కడికి తెచ్చుకున్నావు. నెక్స్ట్ కింద పక్క చూద్దాము. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి. 2 జీరోలు ఉన్నాయంటే ఏంటి అర్థము? 2 ప్లేసెస్ అంటే మనకి ఇక్కడ పాయింట్ ఇక్కడ ఉన్నట్టు 10.00 ఉన్నట్టు లెక్క. అందుకే మనం 10 వేసుకున్నాము. ఈ పాయింట్ని 2 ప్లేసెస్ యువతలకి తెద్దాము. అంటే 0.10 ఈ విధంగా వేయడం అనేది జరుగుతుంది. ఇంటూ ఉంటే నువ్వు ఈ పక్కకు మనకు జీరోస్ వేసుకుంటూ వెళ్తాము. ఇంకా డివైడెడ్ బై ఉంటే ఈ పక్కకు జరుపుకుంటూ వెళ్ళడం అనేది జరుగుతుంది. ఆల్రెడీ చెప్పున్నాం క్లాసెస్ అనేటివి. చూడండి, ఈ సెమిస్టర్ 1లోనే రిపీట్ అయినాయి మనకు దశాంశాలు అనేది. నెక్స్ట్ చూద్దాం ప్రాబ్లం అనేది. రీనా 100 వేర్వేరు రంగుల టైల్స్తో బల్లపై భాగాన్ని తయారు చేసిందంట. ఆమె పసుపు, ఆకుపచ్చ, ఎరుపు, నీలం టైల్స్ అనేటివి వేరువేరుగా లెక్కించి కింది పట్టికలో నింపిన విధంగా యూజ్ చేసింది. అయితే దీన్ని అంతా మనం శాతాల్లో కనుక్కోవాలి. ఇది పసుపు కలర్ అయితే మనకు ఒక 14 టైల్స్ తీసుకున్నారు. ధర ఎంత అంట? 14. ఆకుపచ్చ అయితే 26, ఎరుపు అయితే 35, నీలం అయితే సేమ్ 25. దీన్ని మనం శాతాల్లోకి మార్చాలి. శాతంలోకి మార్చడం అంటే మనం దేన్నైనా శాతంలోకి మార్చాలంటే మనం చూడండి, ఇక్కడ మనకు 100కి ఇవ్వడం జరిగింది. 100కి 14 రూపాయలు అని చెప్పి. ఓకే, నెక్స్ట్ 100కి 26 ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు చూడండి 100కు అని చెప్పి. సో అంటే 100కి 35, 100కి 25. ఇప్పుడు వీటిని శాతాల్లోకి భిన్నం రూపంలోకి మార్చుకున్నాం. ఇప్పుడు శాతం రూపంలోకి చూసినట్టయితే 14%, 26%. అంతే కదా. మనకి 1% అంటే ఎంత? 1/10, 1/100. 10% అంటే ఎంత? 10/100. అదేవిధంగా 14% అంటే ఎంత? 14/100. అదేవిధంగా 26% అంటే ఎంత? 26/100.
అదేవిధంగా నెక్స్ట్ చూసినట్టయితే 35/100 35% అని చెప్పి అర్థము. నెక్స్ట్ 25/100 25 అని చెప్పి అర్థము. ఇక్కడ శాతాన్ని మనము మార్చాలంటే 1/100ని ఇంటూ చేసుకుంటావు. అట్లా మనము 14% అనుకుంటే 14 ఇంటూ శాతం బదులు 1/100, సో 14/100. ఈ విధంగా మీరు పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసుకోకుండా డైరెక్ట్గా 14% అంటానే 14/100 అనేది వేసేస్తాము. ఇలాగ మనకి పర్సంటేజ్ ఉండేది మనకు భిన్న రూపంలో మార్చమంటే బై 100 వేస్తామండి. ఓకే, మనకి ఇప్పుడు 2/5 ఉంది, దీన్ని మనకు శాతంలోకి మార్చండి అంటే ఇంటూ 100 అనేది వేసుకుంటావు. నీకు ఇక్కడ శాతంని మార్చాలంటే భిన్నంలోకి ఇలా వేసుకుంటావు, భిన్నాన్ని శాతంలోకి మార్చాలంటే ఇంటూ వేసుకుంటావు. అర్థమైందా? డివైడెడ్ బైని మనకు ఇక్కడ ఇచ్చినటువంటి పర్సంటేజ్ని భిన్న రూపంలోకి మార్చాలంటే బై వేసుకుంటావు. అదేవిధంగా బై ఇచ్చినటువంటి పర్సంటేజ్ని మామూలుగా పర్సెంట్లోకి మార్చాలంటే ఇంటూ 100 అనేది వేసుకుంటాము. ముందు చూసుకుంటే అర్థమవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పిల్లల సంఖ్య ఇచ్చారు. అంటే ఇంత సెంటీమీటర్ ఉండేది 22 మంది పిల్లలు ఉన్నారంట. 120 సెంటీమీటర్లు అయితే 25 మంది, 32 మంది, 21 మంది. మొత్తం పిల్లలు ఎంత? 100. అంటే 100లో 22 మంది పిల్లవాళ్ళు 110 సెంటీమీటర్ల ఎత్తు కలిగి ఉన్నారు, అంటే 22%. నెక్స్ట్ 100లో 25 మెంబర్స్ 120 సెంటీమీటర్స్ కలిగి ఉన్నారు, సో 25%. ఇదే డైరెక్ట్గా వేసేద్దాం. 32%, సో 21% డైరెక్ట్గా వేసేయచ్చు. ఇది ఒక ప్రాబ్లం మనకి. నెక్స్ట్ చూద్దాము. ఇంకా రాను కొంచెం టఫ్గా ఇస్తూ ఉంటారు. ఇక్కడ మనకు కొన్ని ఇచ్చారు. పూసల సంఖ్య చూద్దాము. ఎరుపు రంగు పూసలు అయితే 8 అంట, నీలం రంగు అయితే 12 అంట. మొత్తం ఎన్ని? 20. మనం ప్రతిసారి పైన మేడం 100 వేసుకున్నారు. ఓకే, మీకు 100 ఇచ్చారు కాబట్టి 100 వేసుకున్నారండి. ఇలా మనకు 100 ఇక్కడ మనకి 100 ఉంది కాబట్టి శాతానికి ఏం వేసుకున్నాము? 100 వేసేసుకున్నాము. సో ఈజీగా 32% అని చెప్పేశారు. నెక్స్ట్ ఈ విధంగా మనకు మొత్తం అనేది కింద మనకు భిన్నము హారం అనేది వేరేగా ఉంటే ఏం చేయాలి అనేది చూద్దాం. ఇక్కడ చూడండి, 20 పూసల్లో 8 అంట. ఎప్పుడు నువ్వు ఇది 8 ఉంది కదా, 100/8 వేసేసుకుందాం అనుకోకూడదు. 100 రాదు. ఎందుకు? ఇక్కడ మొత్తం ఎన్ని ఉన్నది? 20. మొత్తంలో 8 అని చెప్పి భాగాలు. ఓకే, ఇక్కడ చూడండి, మొత్తంలో 12 నీలము అని చెప్పి. నువ్వు ఇక్కడ 100 ఇవ్వకుండా కూడా నువ్వు 100 వేసుకోకూడదు. ఇక్కడ మొత్తం ఎన్ని భాగాలు ఉందో చూసుకోవాలి. మనకు పైన చూడండి, మనకు అర్థం అవడానికి అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇదేమో మొత్తం 100 అయినాయి కాబట్టి మనము ప్రతిదానికి 100 వేసుకున్నాము. ఈజీగా శాతం అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని శాతంలోకి మార్చాలి, కానీ మొత్తం ఎంత ఉంది? 8/20 అనేది మొత్తంగా ఉంది. ఇలాంటి వాటిని ఎలా మారుస్తామంటే చెప్పాను కదా, ఇంటూ 100. సింపుల్ అండి. నీకు ఎలాంటి భిన్నమైన ఇవ్వనండి, దాన్ని శాతంలోకి మార్చండి అన్నారంటే భిన్నాన్ని ఇంటూ 100 వేస్తామంటే ఈజీగా అయిపోతుంది. 0 క్యాన్సిల్, 2 1 2 5 మొత్తానికి ఎంత? 40. సో 40% ఈజ్ ద రైట్ ఆన్సర్. 12/20 ఇది వేసుకున్నాము ఇంటూ 100. అంటే 20లో 12 భాగాలు పూసలు నీలం అంట. 0 క్యాన్సిల్, 2 5 12 5 60. సో 60% ఇది మనకు సంబంధించి ఈ విధంగా మార్చుకోవడం అనేది జరుగుతుందండి. 20 పూసల్లో ఎరుపు పూసల సంఖ్య 8, అందువల్ల 100కు ఎరుపు పూసల సంఖ్య చూసినట్టయితే 20 మొత్తం పూసలు 8 భాగాలు. సో ఇది మనకు పర్సంటేజ్లోకి మార్చుకోవాలంటే ఇంటూ 100 అనేది చేసుకున్నాము. ఇది మనకు సంబంధించి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దామండి. ఇక్కడ మనకి ఇచ్చారు. ఇదైతే గ్రీన్ 4 ఉన్నాయి, బ్లూ 3 ఉన్నాయి, రెడ్ 3 ఉన్నాయి. ఇక్కడ మొత్తం చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ మొత్తం ఎన్ని ఉన్నాయి? 4 5 6 7 8 9 10 మొత్తం 10 ఉన్నాయి. మొత్తం 10లో ఆకుపచ్చ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. దీన్ని శాతంలోకి మార్చేద్దాం డైరెక్ట్గా. 0 క్యాన్సిల్ అండి. సో 40% ఆకుపచ్చ ఉన్నాయి. నెక్స్ట్ అదేవిధంగా బ్లూ ఎన్ని ఉన్నాయండి? 3 ఉన్నాయి. 3/10 మొత్తంలో 3 అని చెప్పి. ఓకే, 100. 0 క్యాన్సిల్ అంటే 30% బ్లూ కలర్ ఉన్నాయి. నెక్స్ట్ రెడ్ కలర్ కూడా 3 ఉన్నాయి. సో రెడ్ కలర్ కూడా మనకి 3 ఉన్నాయి. సో ఇది కూడా మనకి 30% వస్తుంది. ఇది మనకు సంబంధించి ఇది 40, ఇది 30, ఇది 30% ఉన్నాయండి. ఇది నెక్స్ట్ చూద్దాం. వాతావరణం 1 గ్రామ్ గాలిలో ఇవి ఉంటాయంట. ఇక్కడ 0.78 అన్నారు, అంటే 0.78 అని అర్థం. 0.21 0.01 అని చెప్పి అర్థము. లేదంటే దీన్ని పర్సంటేజ్లోకి మార్చాలంటే ఏం చేస్తామండి? 78. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దశాంశ రూపంలో ఉంది. దశాంశ రూపంలో ఉండేదాన్ని మనము మామూలు భిన్న రూపంలోకి మార్చుకుందాం. 78/100 ఏమవుతుంది? 0.78 అవుతుంది. సో 0.78 బదులు 78/100 వేసుకుంటాము. 21/100 దీన్ని చూడండి,
అంటే 0.21 అవుతుంది. సో 0.21 బదులు 21/100 వేసుకుంటాము. 0.01 అంటే 1/100 అంటే ఏంటి మనకి 0.01 అనే అర్థము. సో దీన్ని మనం భిన్న రూపంలోకి వేసుకున్నాము. ఇప్పుడు చూడండి, దీన్ని మనం భిన్న రూపంలో వేసుకుంటే 78/100 మనకి ఇక్కడ శాతంలోకి మార్చమన్నాడు కాబట్టి ఇంకొక 100 కలిపి ఇంటూ చేసాం. సో 100 క్యాన్సిల్ 78%. ఇప్పుడు ఉండే వాటిని అన్నింటినీ మనము శాతాల్లోకి మార్చుకుంటున్నాం. ఇది నార్మల్ భిన్న రూపము, శాతంలోకి మార్చాలి కాబట్టి ఇంటూ 100. సో 21%. నెక్స్ట్ 1/100 ఇంటూ 100 100 క్యాన్సిల్. సో 1%. ఈ విధంగా ఈ దశాంశాలని మనము పర్సంటేజ్లోకి మారుస్తాము. ఫస్ట్ భిన్నం రూపంలోకి మార్చుకొని తర్వాత దీనికి శాతంగా మారుస్తాము. నెక్స్ట్ ఒక చొక్కాలో అంట 3/5 కాటన్ ఉందంట, 2/5 పాలిస్టర్ ఉందంట. పర్సంటేజ్ కనుక్కుందాము. సేమ్ అండి, భిన్న రూపంలో ఉండేదాన్ని పర్సంటేజ్ మార్చుకుంటున్నాము. 5 1 జా 5 20 జా అంటే 60% కాటన్ ఉన్నట్టు. 2/5 ఇంటూ 100 40% పాలిస్టర్ ఉన్నట్టు. ఇది మనకు సంబంధించి 1/3ను శాతంగా మార్చండి. ఇంకా నీకు శాతంగా మార్చండి అంటే ఇంటూ 100 అండి. ఓకే, 3 3 జా 9 3 3 జా 9 అండి. ఇంకా మనకు 1 మిగులుతుంది. సో 1/3 33 1/3% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒక తరగతిలో 25 మంది పిల్లల్లో 15 మంది బాలికలంట. బాలికల శాతం ఎంతమంది? మొత్తం పిల్లలు 25 మంది పిల్లలు, మొత్తంలో 15 మంది బాలికలు. సో శాతం చూద్దాం. 25 4 జా 100 15 4 జా 60. సో 60% ఈజ్ ద రైట్ ఆన్సర్. 5/4ను శాతంలోకి మార్చండి. 5/4 ఇంటూ 100 శాతంలోకి మార్చమంటేనే నువ్వు ఇంటూ 100 వేస్తావు. 2 2 జా 250 జా 2 2 జా 25 జా 25 5 జా ఎంత? 125 ఈజ్ ద రైట్ ఆన్సర్. 125%. నెక్స్ట్ చూద్దాము. దశాంశాలను శాతాలుగా మార్చడము. ఇప్పుడు నేను పైన చెప్పిన ప్రాసెస్లో మార్చచ్చు. ఇక్కడ 0.75 ఇచ్చారు. దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ భిన్న రూపంలోకి మారుద్దాం. అంటే 75/100. దీన్ని ఇప్పుడు శాతంలోకి మారుద్దాం. 75/100 ఇంటూ 100 0 0 క్యాన్సిల్. 75% ఈజ్ ద రైట్ ఆన్సర్. దీన్ని చూద్దాం. 9/100. ఎందుకంటే నువ్వు 100 ఎందుకు వేసుకున్నావు? ఇక్కడ జీరోలు చూడండి, 1 2. సో 2 జీరోలు పెట్టుకున్నావు. 9/2 జీరోలు. దీన్ని శాతంలోకి మార్చేద్దాం. 100 క్యాన్సిల్. 9%. ఇక్కడ చూడండి 2/10 వస్తుంది. ఎందుకు? ఒక ప్లేస్ మాత్రమే ఉంది. సో 2/10 పెట్టుకుంటాం. ఇంటూ 100 దీని శాతంలోకి మారుస్తున్నాం. సో 20. ఇది మనకు సంబంధించి. సో 20%. ఈ విధంగా ఈజీగా చేయొచ్చు. కింది వాటిని శాతాలుగా మార్చాలంట. అంటే ప్రతిదానికి ఇంటూ 100 చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు. క్యాన్సిలేషన్ చూద్దాము. ఇంటూ 100 చేసిన తర్వాత 2 8 జా 16 2 50 జా ఓకే 2 4 జా 2 6 జా 2 2 జా 2 3 జా 2 25 జా 25 3 జా 75. సో 75% ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫస్ట్ దానికి. నెక్స్ట్ 3.5 అంట. అంటే 35 ఒక ప్లేసే ఉంది కదా పాయింట్కి ఇవతల. సో 1 జీరోనే పెట్టుకుంటాం. నెక్స్ట్ దీన్ని శాతంలోకి మార్చుకున్నాం. 350 ఈజ్ ద రైట్ ఆన్సర్. 49/50 ఇంటూ 100 శాతంలోకి మార్చుకుంటున్నాం. 52 జా 49 2 జా ఎంత? 9 2 జా 18 4 2 జా 8 9 98 ఈజ్ ద రైట్ ఆన్సర్. 98%. ఇది చూడండి 2/2 ఇంటూ 100. ఇలా 2 క్యాన్సిల్ అయిపోయి 1 ఉంటుంది. ఓకే, 1 ఇంటూ 100 ఎంత? 100. 0.05 ఉంది. సో దీని భిన్నంలోకి రాస్తే 5/100. ఎందుకు? 1 2. సో 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి అవతల పక్క. సో 2 సున్నాలు వేసుకున్నావు. 5/100 ఇంటూ 100. 0 0 క్యాన్సిల్. 5 ఈజ్ ద రైట్ ఆన్సర్. 5%. 32 మంది విద్యార్థులకు గాను 8 మంది మాత్రమే గైర్హాజరయ్యారు. ఎంత శాతం మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు అంటే ఆబ్సెంట్ అయిన సంఖ్య ఎంత? 8 మెంబర్స్. 32 మంది ఉంటే టోటల్ 8 మెంబర్స్ ఆబ్సెంట్ అయినారంట. ఇప్పుడు వీళ్ళ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఇంటూ 100 అనేది వేసుకుంటావు. 2తో 8తో పోతుంది చూడండి. 8 4 జా 4 25 జా 100. మనకు ఆన్సర్ ఏంటి? 25% మంది గైర్హాజరైనట్టు. 25 రేడియోల్లో 16 సక్రమంగా లేవంట. రేడియోల్లో ఎంత శాతం సక్రమంగా లేవు? మొత్తం ఎన్ని? 25. సక్రమంగా లేనటివి 16. దీని శాతంలోకి మార్చుకోవాలంటే ఇంటూ 100. 25 4 జా 100 6 4 జా 24 4 1 జా 4 5 6 16 4 జా 64 ఈజ్ ద రైట్ ఆన్సర్. 64%. ఒక షాప్లో 500 వస్తువులు ఉన్నాయి. వీటిలో 5 లోపాలు ఉన్నాయి. లోపాలు గలవి ఎంత శాతం ఉన్నాయి? 5 అంట. 500లో 5. సో దీని శాతంలోకి మార్చుకోవాలి కాబట్టి ఇంటూ 100. 0 0 0 0 క్యాన్సిల్. 5 1 జా 5 1 జా. సో 1%.
120 మంది ఓటర్లు ఉన్నారు, వారిలో 9 మంది అవును అని ఓటు వేశారు. ఎంతమంది అవును అని ఓటు వేశారు? 120లో 90 మెంబర్స్. సో దీని శాతంలోకి మార్చుకుందాం. 0 0 క్యాన్సిల్, 2 6 2 5 3తో 3 2 3 30 2 1 2 15 15 5 75% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా ఈజీగా మీరు చేసేయచ్చు. ఇవన్నీ అయ్యే ఇచ్చారు. ఇంకా 1% అంటే ఎంత? 1/100. 10% అంటే 10/100. 25% అంటే 25/100. 50 అంటే 50/100. 90/100. 125/100. 250/100. దీన్ని మళ్ళీ మనకు దశాంశాలకు మారుద్దాం. కింద 2 జీరోలు ఉన్నాయి కదా, సో ఇక్కడ పాయింట్ ఉన్నట్టు, సో 2కు యువతలు పెట్టుకుంటే 0.01. నెక్స్ట్ ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, సో ఇక్కడ మనం చూసుకుంటే పాయింట్ యువతలు ఉన్నట్టు, సో 2 ప్లేసెస్ యువతల 0.10 డివైడెడ్ బై ఉంది కాబట్టి ఈ సైడ్కి తీసుకెళ్తున్నాం పాయింట్స్ని. 2 జీరోలు ఉన్నాయి, సో ఇక్కడ మనం చూసుకుంటే 0.25. ఇక్కడ 2 జీరోలు ఉన్నాయి, సో 2 ప్లేసెస్ యువతల 0.50 00. సో 0.90 2 ప్లేసెస్ ఉన్నాయి, 2 ప్లేసెస్. సో 2 ప్లేసెస్ ఉన్నాయి కాబట్టి 125/100 కదా, 120/100 0 0 2 జీరోలు ఉన్నాయి, సో 2 ప్లేసెస్ యువతల 1 + 2 యువతలుగా వస్తుంది, అంటే 1.25. నెక్స్ట్ 250 2 జీరోలు యువతలుగా ఉంది, 0 0 2.50. సో 2 జీరోస్ కాబట్టి 2 ప్లేసెస్ యువతలు పెట్టుకున్నావు, సో 2.50. ఈ విధంగా మనము భిన్నాల్ని దశాంశాలుగా మార్చడము ఈజీగా నేర్చుకుంటాము. ముందు క్లాస్లో నేర్చుకున్నాము ఆల్రెడీ మనము. ఇక జస్ట్ పరిచయం చేసి దాని ద్వారా ఇస్తున్నాడు ప్రాబ్లమ్స్ అనేటివి. ఇక్కడ చూడండి 100% అవుతుంది, 35% ప్లస్ ఇక్కడ ఎంత ఉందో తెలియదు, X% కలిపితే 100 అవుతుందంట. ఇక్కడ మనకి ఎంత కలిపితే అవుతుందో కనుక్కుందాము. అంటే 100లో నుంచి 35 తీసేస్తే ఎంతనో అదే కలుపుతాము. 100లోంచి 10లోంచి 5 పోతే 5, 9లోంచి 3 పోతే 65 అండి. 65% ఉండాలి ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే, 64 అంట, 20 అంట, ఇంకెంత కలిపితే 100 అవుతుంది. అంటే ఇది ఫస్ట్ ఇది చూద్దాము. 4 6 + 2 ఎంత? 8 84 అండి. 100కి 84 తీసేస్తే 10లోంచి 4 పోతే 6, 9లోంచి పోతే 1, అంటే 16% ఉంటుంది ఇలా. నెక్స్ట్ 45 = 100 - ఎంత? 45 రావాలంటే 100లో నుంచి ఎంత తీసేయాలి? సింపుల్గా ఈ ప్లస్లో ఈ మైనస్లో ఉండేది ఈ పక్కకు తీసుకెళ్ళిపోదాము. ఎక్స్ ఈ పక్కకు తెచ్చేసుకుందాం, ప్లస్లో అయిపోతుంది. ఈ పక్క ప్లస్లో ఉండే 45ని ఈ పక్క తెచ్చేస్తే మైనస్ అవుతుంది. 100లో నుంచి 45 వెళ్ళిపోతే ఎంత అవుతుంది? 55 ఈజ్ ద రైట్ ఆన్సర్. సో 100లో నుంచి 55 పోతే 45 వస్తుంది. నెక్స్ట్ 70% = X - 30%. ఈ -30 పక్కకి వెళ్తే ప్లస్ అవుతుంది. సో 70 + 30 ఎంత అవుతుంది? 100. సో ఇక్కడ మనకు 100 అనేది రైట్ ఆన్సర్. ఒక క్లాస్లో 65% మంది విద్యార్థులకు సైకిల్ ఉన్నట్లయితే ఎంత శాతం మంది విద్యార్థులకు సైకిళ్ళు లేవు? సైకిల్స్ ఉండేది 65 మందికి అండి, 65% మందికి. అంటే 100లో 65 పోతే ఎంత అవుతుందో చూద్దాము. 35 అంటే 65 మందికి సైకిళ్ళు ఉన్నాయి, 35 మందికి సైకిళ్ళు లేవు. మొత్తం కలిసి ఎంత అవుతుంది? 100. సో మనం ఇక్కడ పర్సంటేజ్ అనేది మొత్తానికి 100కే చూసుకుంటాము. ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాము. బుట్ట నిండా యాపిల్, నారింజ, మామిడి పండ్లు ఉన్నాయంట. యాపిల్స్ 50 ఉన్నాయి, నారింజ 30 ఉన్నాయి, ఇంకెంత ఉన్నాయి? మిగతావి మామిడి పండ్లు ఎంత ఉన్నాయి కనుక్కోమంటున్నారు. ఫస్ట్ ఈ రెండు చూద్దాం. 5 6 7 8 80% మనకి ఈ ఫ్రూట్సే ఉంటే మిగిలిన 20% మామిడి పండ్లు ఉన్నట్టు. ఓకే, మొత్తానికి 100% అనేది అవుతుంది. ఇది నెక్స్ట్ మనం చూద్దాం ప్రాబ్లం. నెక్స్ట్ చూద్దాం, ఈజీగా అయిపోతుందండి. ఉదాహరణ ప్రాబ్లమ్స్ అనేటివి ఇచ్చారు మనకి, చూద్దాము. 60 మంది పిల్లలపై జరిపిన ఒక సర్వేలో 25% మంది ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడతారని తెలిసిందంట. ఎంతమంది పిల్లలు ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడ్డారు? 60 మంది పిల్లలు ఇచ్చారు, కానీ మనకి ఇంగ్లీష్లో చూద్దాము. ఇంగ్లీష్లో క్వశ్చన్ చూడండి, 40 చిల్డ్రన్స్ అని ఇచ్చారు. సో 40నే బేస్గా తీసుకోండి. ఇక్కడేమో తెలుగులో టైపింగ్ తప్పిచ్చారు, 60 అని చెప్పి ఇచ్చారు. ఇక్కడేమో మనకి ఇంగ్లీష్లో 40 అని ఇచ్చారు. సో ఆన్సర్ కూడా మనకు చూసినట్టయితే మొత్తం పిల్లల సంఖ్య 40 అని ఇచ్చారు. సో ఇదేదో మిస్టేక్ పడినట్టుంది. మనము తెలుగు ఇంగ్లీష్ బేస్ చేసుకుంటే ఇంగ్లీష్లో ఏదుందో అదే రైట్గా తీసుకోవాలండి. ఓకే, ఇలాగ తప్పు ప్రింటింగ్ అని ఇచ్చారంటే ఇలా మనకు 40నే ఉంది కాబట్టి మొత్తం పిల్లల సంఖ్య ఎంత తీసుకుంటామండి? 40. 40లో నుంచి 25% మంది అంట. 40లో 25% ఎంత?
క్యాన్సిలేషన్ చేసుకుంటే 10 మంది, అంటే 10 మంది పిల్లవాళ్ళు ఫుట్బాల్ ఆడటానికి ఇష్టపడతారు అని తెలిసింది. ఎంతమంది? 40లో 10 మంది, మిగిలిన వాళ్ళు 30 మంది. ఈ 30 మంది ఫుట్బాల్ ఆడటానికి ఇష్టపడరు. ఓకే, ఇష్టపడని వాళ్ళు ఎవరు? 30 మంది. పడేవాళ్ళు ఎంతమంది? ఇష్టపడే వాళ్ళు 10 మంది. వీడు అడిగింది పిల్లలు ఫుట్బాల్ ఆడడానికి ఇష్టపడ్డారు ఎంతమంది అని అడిగారు. 10 మంది ఈజ్ ద రైట్ ఆన్సర్. కొన్నిసార్లు ఇలా కూడా అడుగుతాడు, ఇష్టపడని వాళ్ళు ఎంతమంది అని. సో 30. ఇలా అడిగితే మనకి ఇష్టపడిన వాళ్ళు అయితే 10, ఇష్టం లేని వాళ్ళు ఎంతమంది అంటే 30 అని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ చూద్దాము. 50లో 164. 50లో 50%లో 50% అంటే ఏంటండి? 50%లో అంటే మనకి ఇంటూ వేసుకుంటాం. 164. నెక్స్ట్ ఇంకా క్యాన్సిలేషన్ వేసేయచ్చు. 0 0 క్యాన్సిల్. 5 1 5 2 2తో 2 8 16, 2 2 ఓకే 82 ఈజ్ ద రైట్ ఆన్సర్. 50% ఎంత? 164లో 82. అలాగైనా వేసుకోవచ్చు. 164లో సగము అంటే 50% అంటే ఎంత? సగమనే కదా. సో 164లో సగం ఎంత? 2 8 16, 2 2 4. నాన్ మ్యాథ్స్ వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఇలాగే వేసుకోండి. 550/100 ఇంటూ 164 అని. లో అంటే అర్థం ఏంటి? ఇంటూ అని చెప్పి అర్థం అండి. పర్సంటేజ్ ఇంకా మనకు తెలిసిందే కదా. 75% అయితే ఎలా రాస్తావు? 75/100 రాస్తావు. సో ఇంటూ లో ఉంది కాబట్టి ఇంటూ 12. ఇప్పుడు క్యాన్సిలేషన్ చేసినట్టయితే 5తో చూసుకుందాం, 25తో చూసుకుందాం డైరెక్ట్. 25 4 25 3 ఓకే 4 3 12. సో 3 3 ఎంత? 9. సో 9 అండి. 12 1/2%లో 64 ఎంత? దీని ముందు మిశ్రమ భిన్నం నుంచి నార్మల్గా మార్చుకుందాం. నార్మల్ భిన్నానికి 12 2 ఎంత? 24. 24 + 1 25. 25/2 ఇంటూ 1/100. ఎందుకంటే ఇప్పుడు మనకి 12 1/2 వచ్చి బై 100 రావాలి కదా. సో ఎలాగో మనం ఇక్కడ ఇది భిన్నం రూపంలో మార్చుకున్నాం కాబట్టి ఇది సపరేట్ వేసుకున్నాం అంతే. ఇంటూ 64. 25 4 100. నెక్స్ట్ క్యాన్సిలేషన్ చూసినట్టయితే 2తో పోతుంది చూడండి. 2 3 2 2 4తో 4 8 సో 8 ఈజ్ ద రైట్ ఆన్సర్. 25 మంది గల తరగతిలో 8% మంది పిల్లలు వర్షంలో తడవడాన్ని ఇష్టపడతారంట. ఎంతమంది పిల్లలు వర్షంలో తడవడానికి ఇష్టపడతారు? 25 మంది పిల్లల్లో 8% మంది అంటే 8/100. 25 1 25 4 4 1 4 2 అంటే 2 మెంబర్స్ ఇష్టపడతారు అని చెప్పి వర్షంలో తడవడానికి ఇష్టపడతారంట 2 మెంబర్స్. కొన్నిసార్లు ఇక్కడ వర్షంలో తడవడానికి ఇష్టపడని వాళ్ళ సంఖ్య అని అడుగుతారండి, అలా కూడా అడుగుతారు. మనకి ఇక్కడ అడిగింది ఆన్సర్ ఏదో చూసుకొని పెట్టుకోవాలి, కన్ఫ్యూజ్ కాకుండా. మనకి టెస్ట్ సిరీస్లో ఏదైతే ఉందో మనకు పీడిఎఫ్స్ అనేటివి, హ్యాండ్ రిటన్ పీడిఎఫ్స్ అనేటివి మీకు ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాం కదా. ఇక్కడ కూడా మీకు సొల్యూషన్స్, మ్యాథ్స్ సొల్యూషన్స్ కూడా మీకు ఇక్కడ కింద మీకు నోట్ చేసి ఇవ్వడం అనేది జరిగింది. సో ఇక్కడ హ్యాండ్ రిటన్ ఉంటాయండి. అయితే మనకి ఇక్కడ మన ప్రింటెడ్ అయితే కాదు. ఇక్కడ మనం చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ 3rd నుంచి 8th వరకు సంబంధించి టెస్ట్లన్నీ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏవైతే ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి కదా, సో ఇవి కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో ఇవి కూడా మీకు టెస్ట్లలో ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందండి. టెక్స్ట్ బుక్లో ఏ ప్రాబ్లం అయితే ఉంటుందో సేమ్ అవే ఇస్తారు. ఇక్కడ బిట్స్ అనేటివి మీకు కూడా టెస్ట్లు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఇంత అని చెప్పి కంప్లీట్ చేసుకోవడం మీకు బాగా ప్రాక్టీస్ అవుతుంది. ఎవ్రీ బిట్ మీకు కవర్ అయ్యే విధంగా మీకు ఇక్కడ టెస్ట్ సిరీస్ ఉన్నాయి కాబట్టి మీకు చాలా ప్రాక్టీస్ అవుతుంది. 9th 10th సంబంధించి లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ కూడా మీకు ఇక్కడ ఉన్నాయి. ఈ లెసన్ వైజ్ ఉన్నాయి, ప్లస్ టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. బయాలజీ సంబంధించి చూడండి టాపిక్ వైజ్ ఉన్నాయి. సోషల్ సంబంధించి కూడా యాడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇంకా ఎవరైనా పర్చేజ్ చేసుకోండి, చాలా యూజ్ఫుల్ అవుతుంది. కింద లింక్ అనేది ఇచ్చున్నాం డిస్క్రిప్షన్లో, డౌన్లోడ్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఈ నెంబర్కి కాల్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. రాహుల్ ఒక స్వెటర్ కొన్నాడు మరియు 5% అని ఇచ్చారు. మనకి క్వశ్చన్ చూద్దామండి. ఇది మనకు రాంగ్గా టైపింగ్ అనేది ఇవ్వడం జరిగింది. ఇంగ్లీష్లో చూద్దాము. ఇంగ్లీష్లో ఏమి ఇచ్చారు? రాహుల్ బాట్ ఏ స్వెటర్ అండ్ సేవ్ 200 వెన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 25%. 25% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల రాహుల్కి 200 రూపాయలు సేవ్ అయిందంట. అంటే ఏంటి? 25% వాల్యూ ఎంత? 200 అని చెప్పి అర్థము. ఓకే, 25% డిస్కౌంట్ ఇవ్వడం వల్ల తనకి 200 సేవ్ అయింది. ఇక్కడ మనకి ఏమన్నారు? మొత్తం కనుక్కోమన్నారు. వాట్ వాజ్ ద ప్రైస్ ఆఫ్ ద స్వెటర్ బిఫోర్ ద డిస్కౌంట్? డిస్కౌంట్ ఇవ్వకముందు అంటే 100% మొత్తానికి ప్రైస్ అనేది ఎంత ఉండింది? 25%కి 200 అయినప్పుడు 100కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్ చూద్దాం. 200 × 100% బై 25%.
పర్సంటేజ్ శాంపుల్ క్యాన్సిల్ 25 4 జా 100 అండి 4 2 జా 8 సో 800 ఈజ్ ద ఆన్సర్. ఇక్కడ మన క్వశ్చన్లో ఏమి ఇచ్చారంటే క్వశ్చనే తప్పిచ్చారు. సో మనకి అందుకే అండి మనం ఇంగ్లీష్లో కూడా ఒకసారి చెక్ చేసుకుంటూ చదువుతాము. ఇక్కడ 5% అని ఇచ్చారు కానీ 25% ఉండాలి. ఇంగ్లీష్లోనే మనకు రైట్గా ఉంది తీసుకోవాలి. ఆన్సర్ కూడా మనకి 800 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ ఇక్కడ 5%తోనే వేసామంటే రాంగ్ ఆన్సర్ వస్తుంది 4000 అని వస్తుంది. సో రాంగ్ అండి. మనకు చూసుకొని చదువుకోవాలి. ఏ సంఖ్యలో 25% 9 అగును. ఏ సంఖ్యలో అంటే ఒక సంఖ్య ఉంది ఆ సంఖ్యలో 25% అనేది 9 అవుతుందంట. ఇది మనకు ఈక్వేషన్. సో ఇప్పుడు కనుక్కుందాం సాల్వేషన్. 25 1 జా 25 4 జా అంటే x/4 = 9. x బైలో ఉంది పక్కకి వెళ్తే ఇంటూ అయిపోతుంది 9 4 జా 36. సో x = 36 అండి. అంటే 36లో 25% అనేది 9 అవుతుంది అని. సో చూసుకుందాము. ఇక్కడ కూడా మనకు వెరిఫికేషన్ కూడా చూసుకున్నాము రైటే అవుతుంది. ఏ సంఖ్యలో 75% 15 అగును. ఏ సంఖ్యలో ఆ సంఖ్య తెలీదు. సో ఒక సంఖ్యలో 75% అనేది 15 అవుతుందంట. సో చూద్దాం. 25 3 జా 25 4 జా నెక్స్ట్ 3x/4 = 15. ఇక్కడ మనం చూసుకుంటే3x = 15 × 4. ఈ తయారీ కూడా ఈ పక్కకు తీసుకెళ్ళిపోదాం. డివైడెడ్ బై అయిపోతుంది. సో 3 5 జా అంటే x = 5 4 జా 20 ఈజ్ ద రైట్ ఆన్సర్. మొత్తం క్యాన్సిలేషనే ఉంటుంది ఎక్కువగా. ఏ సంఖ్యలో అన్నారండి. అందుకే మనం ఏ సంఖ్య ఆ సంఖ్య తెలీదు. సో x అనుకున్నాం. లో అన్నారు కాబట్టి ఇంటూ అనుకున్నాం. పర్సంటేజ్ 25% అంటే ఎంత 25/100 9 అవుతుందంట. సో = 9 అవుతుంది అన్నారు కాబట్టి = 9 అని వేసుకున్నాము. ఇవ్వబడ్డ భిన్నాలను శాతాలుగా మార్చండి. సో ఇంటూ 100 వేసుకుంటామండి. 2 4 జా 2 50 జా నెక్స్ట్ 2 2 జా 2 25 జా 2 1 జా 2 2 జా 0.5 అంటే 12.5 అండి. 12.5% అని చెప్పుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ 5/4 × 100 4 25 జా వెళ్తుంది కదా. సో 25 5 జా 5 5 జా 25 5 2 జా 10 11 12. సో 125%. నెక్స్ట్ 3/40 × 100 0 0 క్యాన్సిల్ 2 2 జా 2 5 జా 5 3 జా ఎంత 15 15/2 15/2 అంటే 2 7 జా 0.25 జా 10 అంటే 7.5% ఈజ్ ద రైట్ ఆన్సర్. 2/7 × 100 నెక్స్ట్ ఓకే. ఇక్కడ మనకు చూడండి క్యాన్సిలేషన్ ఏం పోదు కాబట్టి 200/7. దీన్ని మనం చూసుకుంటే 200/7 అంటే 7 2 జా 14 వెళ్తుంది. 7 2 జా 14 ఇంకా మనకు 6 ఉంటుంది అంటే 6 0 ఉంటుంది. 7 8 జా 56 ఇంకా 4 మాత్రమే ఉంటుంది. 28 4/7% అన్నా వేసుకోవచ్చు లేదా సింప్లిఫై అయినా పాయింట్లలో అయినా చేయొచ్చు. ఏమి ఇబ్బంది ఏం లేదు. మనకు డివైడెడ్ బై వేసుకున్నామంటే ఈజీగా వచ్చేస్తుంది. చూడండి 7 2 జా 14 అండి 60 ఉంటుంది. 7 8 జా 56 సో 4 మాత్రమే ఉంటుంది. పాయింట్ పెట్టుకొని 0 పెట్టుకున్నా కూడా ఇంకా మనకి ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. సో మనకి ఇలాగైనా వేసుకోవచ్చు లేదంటే 28 4/7% వేసుకున్న రైట్ ఆన్సరే అవుతుంది. భిన్నాలని శాతాలుగా మార్చమన్నారు. జస్ట్ మనం చూద్దాం. ఇంకా ఇవ్వబడ్డ దశాంశ భిన్నాలను శాతాలుగా మార్చాలంట. ఫస్ట్ వన్ ఇచ్చినటువంటి దశాంశాన్ని భిన్నంలోకి మార్చుకుందాము. ఇక్కడ 65 ఈ పక్క 2 0 ఉన్నాయి కాబట్టి 0 0. సో దీన్ని మనము శాతంలోకి మార్చుకుంటే 100 100 క్యాన్సిల్. సో 65% ఈజ్ ద రైట్ ఆన్సర్. 2.1 21/10 ఎందుకు ఒక జీరోనే ఒక పాయింటే ఉంది కదా ఇవతల. సో అందుకే ఒక జీరోనే పెట్టుకున్నావు. ఇంటూ 100 0 0 క్యాన్సిల్. 21 × 10 210% 0.02 అంటే 2/100 2%. 12.35 సో 1235/100 ఇంటూ 100 0 0 క్యాన్సిల్ 1235% ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ విధంగా దశాంశాలని ఫస్ట్ భిన్నంలోకి మార్చుకొని తర్వాత దీన్ని శాతంలోకి మార్చుకున్నాము. మీకు ఇక్కడ కన్ఫ్యూజ్ కావద్దండి. భిన్నంలోకి మార్చేది మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకోవాలి అంటే ఆన్సర్ రాంగ్ పోతుంది. 250లో 15% ఎంత? 250లో 15% 0 0 క్యాన్సిల్. 5 2 జా 5 5 జా 5 5 జా ఎంత 25 5 1 జా 5 6 7 75/2 అండి. 2 3 జా 6 అండి. 2 7 జా 14.5 37.5 ఈజ్ ద రైట్ ఆన్సర్. పర్సంటేజ్ కాదు
250లో 15% అంటే 37.5 అనేది మనకు నెంబర్. ఒక గంటలో 1% ఎంత? ఒక గంటలో అంటే మనకి మినిట్స్లోకి మార్చుకుందాం, ఈజీగా ఉంటుంది. అంటే 60 మినిట్స్లో 1% అంటే 0 1/100, 0 క్యాన్సిల్, 2 3s 2 5s అంటే 3/5. 3/5ని మనము ఇన్ మినిట్స్ కదా, సో 3/5 మినిట్స్ అని చెప్పుకోవచ్చు. లేదంటే దీన్ని సాల్వేషన్ చేయాలి అంటే 5 కదా, 0 వేసుకుంటావు, 3.0, 5 6 30, సో 0.6 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ 2500లో 20% ఎంత? 2500, 2500 అండ్ 2500లో 20%, 0 క్యాన్సిల్, 2 5s 5 1s 500s అంటే 500 రూపీస్. నెక్స్ట్ క్వశ్చన్, 1 kgలో 75% అంట. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం గ్రామ్స్లోకి మార్చుకుందామండి. 1000 గ్రామ్స్ కదా 1 kg అంటే. సో ఇందులో మనకు 75% అంటే 75/100, 0 క్యాన్సిల్ అంటే 750 ఈజ్ ద రైట్ ఆన్సర్. అంటే 750 గ్రామ్స్ అని చెప్పి. నెక్స్ట్, కింది వాటిలో మొత్తం పరిమాణాన్ని కనుగొనండి. 5% విలువ 600 అయితే మొత్తం ఎంత అని. ఓకే, 5% విలువ 600 అయితే మనం ఒకసారి చూద్దాం. ఇంగ్లీష్లో కూడా మనకు క్వశ్చన్స్ కొన్ని తప్పిస్తున్నారు కదా. సో 5% ఆఫ్ ఇట్ ఈస్ 600. ఓకే, 600లో మనకి 5% విలువ 600 అయితే మొత్తం ఎంత? ఓకే, 5% 600 అయితే మొత్తం ఎంత? 100కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. 600 ఇంటూ 100/5. 5 20s అంటే 6 2 12, సో 12,000 అండి. 12% విలువ 1080 అంట. 12% విలువ 1080 అయితే 100 మొత్తం విలువ ఎంత? మొత్తం అన్నాం కాబట్టి 100 వేసుకున్నామండి. 1080 ఇంటూ 100/12 క్రాస్ మల్టిప్లికేషన్ చూసుకున్నాము. నెక్స్ట్ 2తో మనం చూసుకుంటే 2 6s 2 50s 2 3s 2 25s, 3తో 3 1s 3 3s 9, 3 6s 18. ఓకే, ఇది మనకు సంబంధించి 360 ఇంటూ 25 అండి. చూద్దాం దీని మల్టిప్లికేషన్ అనేది. 36 25, 0 అనేది పక్కన పెట్టుకుందాము. 360 ఇంటూ 25 కదా. 5 6 ఎంత? 30, 5 3 15, 6 2 12, 5 6 7 8 9 10 అంటే ఎంత? 30 అయింది. సో 3 పక్కన పెట్టుకొని మళ్ళీ 0 వేసుకుంటావు. 3 2 6 7 8 9, 900. ఇది 36 ఇంటూ 25 ఎంత? 900. సో ఒక 0 మనం పక్కన పెట్టుకున్నాం కాబట్టి 9000 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 40% విలువ 500 కిలోమీటర్లు అయినప్పుడు 100 ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్. 0 క్యాన్సిల్, 2 2s 2 5s, 2తో మనకి 2 2s 2 5s అయిపోతుంది మనకు 250s. నెక్స్ట్ మనకు 250 ఇంటూ 5 అండి. 5 0 0, 5 5s 25, 5 2s 10, 10 1 2 12, 1250 కిలోమీటర్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈడేమో రూపీస్ ఇచ్చారు, ఇదేమో కిలోమీటర్స్. సో చూసుకోవాలి. 70% విలువ 14 నిమిషాలంట. అలాంటప్పుడు మనకి 100% విలువ చూసినట్టయితే క్రాస్ మల్టిప్లికేషన్. 0 క్యాన్సిల్, 7 2s 14, సో 2 10s 20 అంటే 20 minutes. 8% విలువ 40 లీటర్లు అయినప్పుడు 100% విలువ 40 లీటర్స్ ఇంటూ 100/8. 2 4s 2 20s 4తో అయినా చేసేయచ్చు. 4 5s 500 ఈజ్ ద రైట్ ఆన్సర్. 500 లీటర్స్. నెక్స్ట్ చూద్దాం. ఇవ్వబడిన శాతాలను దశాంశ భిన్నాలుగా మరియు సూక్ష్మ రూపాలలో భిన్నాలుగా మార్చండి. ఇక్కడ సూక్ష్మ రూప భిన్నాలుగా లేదా అంటే క్యాన్సిలేషన్ చేయంగా మనకి ఇంకా క్యాన్సిలేషన్ పోదు అన్నంత వరకు భిన్నంగా రాస్తాము. లేదంటే దశాంశాలుగా కూడా మార్చండి అని చెప్పారు. అంటే మనకి ఇక్కడ చూద్దాం, పాయింట్లలో కూడా రాయొచ్చు. 25 1s 25 4s అండి. 1/4 ఈజ్ ద రైట్ ఆన్సర్ ఇక్కడ మనకైతే. 1/4. 150/100. 0 క్యాన్సిల్, 5 3s 5 2s 3/2. 20/100. 0 క్యాన్సిల్, 2 1s 2 5s, సో 1/5. 5/100. 5 1s 5 20s 1/20 ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, ఒక నగరంలో 30% మంది మహిళలు, 40% మంది పురుషులు, మిగిలిన వారు పిల్లలు. పిల్లలు ఎంత శాతం ఉన్నారు? ఇక్కడ మహిళలు అయితే 30, పురుషులు అయితే 40. 4 5 6 7 అంటే 70% మహిళలు పురుషులు ఉన్నారు. మిగతా ఎంత ఉంది? 30%. మిగతా 30% ఎవరండి? పిల్లలు అని చెప్పి అర్థము. సో ఆన్సర్ ఏంటంటే
60%. ఒక నియోజకవర్గంలో 15,000 మంది ఓటర్లలో 60% మంది ఓటు వేశారంట. 15,000 మంది ఓటర్లలో 60% మాత్రమే ఓటు వేశారు. ఓకే, అంటే మనకి ఇక్కడ చేస్తే ఓటు వేసిన వాళ్ళ సంఖ్య వస్తుంది. ఓటు వేయని ఓటర్ల శాతాన్ని కనుగొనండి. వాస్తవానికి ఎంతమంది ఓటు వేయలేదో మీరు ఇప్పుడు కనుగొనగలరా? మనకి ఇక్కడ ఏమి ఇచ్చారండి, 60 మంది ఓటు వేసిన వాళ్ళంటే మిగతా 40 మంది ఎవరు, ఓటు వేయని వాళ్ళు. సో మనకు 15,000లో 40% కనుక్కుందాం. మనకు డైరెక్ట్ అడిగారు కదా, ఓటు వేయని వాళ్ళని కనుక్కోమన్నారు. మనకు ఓటు వేయని వాళ్ళని కనుక్కోవాలంటే మిగిలిన ఓటు వేసింది 60 మంది, 60% మంది, వేయని వాళ్ళు 40%. సో 40%తో కనుక్కుంటున్నాము. అదేవిధంగా ఓటు వేసిన వాళ్ళని కనుక్కోమంటే అప్పుడు 60% వేసుకుంటావు నువ్వు. ఓకే, ఇక్కడ మనకు అడిగింది అయితే ఓటు వేయని ఓటర్లను కనుక్కోమన్నాడు. 00 క్యాన్సిల్, 00 క్యాన్సిల్, 15 4 జా 60, 2 zeros అంటే 6,000 మంది ఓటు వేయలేదండి. శాతం చూసుకుంటే 40% ఓటు వేయలేదు. ఎంతమంది ఓటు వేయలేదు పర్సెంట్ పరంగా చూసుకుంటే 6,000 మంది. ఓకే, ఇది మనకు సంబంధించి. మీటా తన జీతంలో 4,000 ఆదా చేసింది. ఆమె జీతంలో 10% అయితే ఆమె జీతం ఎంత? 10% ఎంతంట? 4,000 అంట. 10% 4,000 అయినప్పుడు 100% ఎంత? ఆదా చేసింది 4,000. ఇదేంటంట, ఆమె జీతంలో 10%ఏనంట. సో ఇప్పుడు చూద్దాము. బై 10, 00 క్యాన్సిల్, అంటే మనకి ఇక్కడ 40,000 జీతం అని చెప్పి. ఒక స్థానిక క్రికెట్ జట్టు ఒకే సీజన్లో 20 మ్యాచ్లు ఆడింది. అందులో 25% గెలిచింది. వారు ఎన్ని మ్యాచ్ల్లో గెలిచారు? 20 మ్యాచ్ల్లో 25% చూద్దాం. 20లో 25%, 21 1 జా 25 4 జా 4 5 జా. సో 5 మ్యాచెస్ గెలిచారు. వాళ్ళు గెలిచింది అడిగారా, ఓడింది అడిగారా చూసుకోవాలండి. ఓకే, గెలిచింది 25% అంట, అంటే ఓడిపోయింది ఎంతని? 75% అని చెప్పి. సో అడిగింది మనకు గెలిచిందే కాబట్టి 25%కే వేసుకున్నావు పర్సంటేజ్. ఒకవేళ ఓడిపోయింది అడిగారంటే 75%ని వేస్తావు. 20 × 75/100 అనేది వేసుకుంటావు. ఇక్కడ మన క్వశ్చన్స్ ఏమి లాస్ట్కి ఏమడిగారో చూసుకొని మనం ఇక్కడ ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇడ్లీలు తయారు చేయడానికి 2 భాగాలు బియ్యం మరియు 1 భాగం మినపప్పు తీసుకోవాలి. 2 భాగాలు బియ్యము, 1 భాగము మినపప్పు అని రీటా తల్లి చెప్పిందంట. అటువంటి మిశ్రమంలో ఎంత శాతం బియ్యము మరియు ఎంత శాతం మినపప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ రేషియో చూసుకుందాము. 2:1 అండి. ఓకే, మొత్తం ఎంత? 3. 3లో 2 భాగాలు బియ్యం తీసుకోవాలి. 3లో 1 భాగము మనకి ఇక్కడ మినపప్పు తీసుకోవాలి. దీన్ని శాతంలోకి కనుక్కోవాలంట. 2/3 భాగాన్ని శాతంలోకి మార్చుకుందాం. 1/3 భాగాన్ని శాతంలోకి మార్చుకుందాం. 2/3 × 100 శాతంలోకి మార్చుకోవాలంటే × 100 వేసుకోవాలి. నెక్స్ట్ 3తో చూద్దాం. 3 3 జా 9 అండి. 3 3 జా 9 మనకు పాయింట్ వస్తుంది. మనకు చూసుకుంటే మనకు ఎగ్జాక్ట్ కావాలి కాబట్టి 1 ఉంటుంది. 1/3 × 2 ఉంది కదా మనకి ఇక్కడ. సో చూసుకుంటే 66, 2/3 ఈజ్ ద రైట్ ఆన్సర్ పర్సంటేజ్. నెక్స్ట్ ఇంకోటి ఏముంది మనకు? 1/3. 1/3ని 100% మనకు పర్సంటేజ్లోకి మారిస్తే 3 3 1/3. సేమ్ ఇది కూడా మనకి పైనలాగే మనకు రావడం జరిగింది. అయితే దీనికైతే 2 కలపాల్సిన అవసరం లేదు, ఇంటూ చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇది మనకు క్యాలిక్యులేషన్ చేస్తే వచ్చేస్తుంది. 250 రూపాయలు రవి, రాజు, రాయల మధ్య పంచాల్సి వస్తే రవికి 2 భాగాలు, రాముకు 3 భాగాలు మరియు రాయికి 5 భాగాలు లభిస్తాయంట. అంటే 2:3:5. ప్రతి ఒక్కరికి ఎంత డబ్బు లభిస్తుంది? 250లోనే అంటే 250 రూపీస్ని పంచుకోవాలి ఇప్పుడు ఈ నిష్పత్తిలో. ఓకే, ఇది శాతాల్లో ఎంత ఉంటుంది? ఫస్ట్ ఎంత డబ్బు వస్తుందో కనుక్కోవాలి, మళ్ళీ శాతాల్లో అయితే ఎంత ఉంటుంది. ఇప్పుడు డబ్బు చూసినట్టయితే మొత్తం భాగాలు ఎంత? 5 6 7 8 9 10. 10 భాగాల్లో 2 భాగాలు ఎవరికండి? ఫస్ట్ రవికి. అంటే 250లో 2/10 భాగము. 00 క్యాన్సిల్, 25 2 జా 50. 50 రూపీస్ రవికి. నెక్స్ట్ 3 రాజుకి ఎంత? 3/10 250. 00 క్యాన్సిల్, 25 3 జా 75. 75 రూపీస్ రాజుకి. నెక్స్ట్ 5/10 250. 00 క్యాన్సిల్, 5 5 జా 25, 5 2 జా 10, 125 రూపీస్ ఎవరికి? రాయికి. సో డబ్బుల్లో కనుక్కేసుకున్నాం మనం ఇక్కడ ముగ్గురికి. శాతాల్లో కనుక్కోమంటున్నారు. ఇక చూద్దాము. 2/10 × 100. 00 క్యాన్సిల్, 20. రవికి 20%. 3/10 × 100. 00 క్యాన్సిల్. రవికి కాకుండా ఇంకా నెక్స్ట్ రాజుకి 30%. 5/10 × 100. 00 క్యాన్సిల్, 50. ఈడెవరికి ఇంకా మిగిలింది? రాయికి 50%. సో మొత్తంగా మనకు 100%లో ఈ నిష్పత్తిలో పంచారు కదా. సో పర్సంటేజ్ ఈ విధంగా వస్తుంది. చూద్దాం నెక్స్ట్.
మను మరియు సోను మధ్య 15 సీట్లను వరుసగా 20% మరియు 80% పొందేటట్లు విభజించండి. అంటే వరుసగా అని ఎందుకు ఇచ్చారు? మనుకి 20 అని, సోనుకి 80 అని చెప్పి 15 సీట్లను పంచాలి. ఇప్పుడు 15లో 20% ఎంత? 0 0 క్యాన్సిల్, 2 5 5 3 సో 3 సీట్లు మనకు మనుకు వస్తుంది. సోనుకి ఎన్ని వస్తాయి? 80% అంట. సో 15 × 80/100. 0 0 క్యాన్సిల్, 5 2 5 3 2 4 8 4 3 ఎంత? 12. సో 15 సీట్లలో 3 ఏమో మనుకి, సోనుకేమో 12, మొత్తం 15 సరిపోయినాయి చూడండి. నెక్స్ట్, త్రిభుజం యొక్క కోణాలు 2 3:4 నిష్పత్తిలో ఉంటే ప్రతి కోణం విలువ కనుగొనండి. 4 5 6 7 8 9 మొత్తం ఎంత భాగాలు? 9 అయితే మనకు 9లో మనకు 2 భాగాలు 1 భుజం అని చెప్పి ఇక్కడ మనం ఏం వేసుకోవాలంటే, వీళ్ళేం పర్సంటేజ్ అడగలేదు, ప్రతి కోణం విలువ అన్నారు. అంటే మొత్తం కోణం విలువ ఎంత? 180 degrees. ఇది అర్థమైందా? శాతంలోకి మార్చమని లేదు. శాతంలోకి మార్చమంటే ఇంటూ 100 వేసుకుంటాము. త్రిభుజం యొక్క కోణాలు 2:3:4 నిష్పత్తిలో ఉంటే ప్రతి కోణం విలువ కనుక్కోమన్నారు. 3 కోణాల మొత్తం ఎంత మనకు? 180 degrees. సో 180 degreesలో 2/9% ఎంత కనుక్కుందాము. 9 20s 40 degrees అనేది ఒకటి. ఓకే, కోణము. నెక్స్ట్ 3/9 × 180 ఇది కనుక్కుంటున్నాం. 360 అండి. 3 20s 60. 4/9 × 180 80. ఒకటేమో మనకి 2/9 వేసుకున్నాం కదా ఆల్రెడీ 40. ఒకటేమో 40 degrees, ఇంకోటేమో 60 degrees, ఇంకోటేమో 80 degrees. మొత్తం కలిసి 180. ఇక్కడ మనకు ఎలాంటి పర్సంటేజ్ కనుక్కోమని ఇవ్వలేదు, కోణం కనుక్కోమన్నారు. కాబట్టి ముందు త్రిభుజానికి మొత్తం కోణం ఎంత? 180 degrees. సో 180లో 2/9 భాగము ఫస్ట్ది, 3/9 భాగం సెకండ్ది, 4/9 భాగం థర్డ్ భుజము అని చెప్పి. పాఠశాల జట్టు గత సంవత్సరం 4 ఆటలను గెలవగా ఈ సంవత్సరం 6 ఆటలు గెలిచిందంట. పాస్ట్ అయితే మనకు లాస్ట్ ఇయర్లో 4 ఆటలు గెలిచింది, ఇప్పుడైతే 6 ఆటలు గెలిచింది. అంటే ఎన్ని పెరిగినాయండి? 2 ఆటలు ఎగస్ట్రాగా గెలిచింది. సో పెరుగుదల శాతం చూద్దాం. పెరుగుదల తేడా ఎంత ఉంది? ఎంత పెరిగింది? 2 పెరిగింది. ఎంత మీద? 4 ఆటలు ఉండాల్సింది 6 ఆటలకు వచ్చింది. అంటే 4 అనేది వేసుకుంటావు. దేని మీద పెరిగిందో అది వేసుకుంటావు. ఓకే, అసలు విజయాల సంఖ్య అంటాం, దాన్నే మనము అసలు విలువ అని చెప్తాం. అంటే 4 అని చెప్పి మనకు చూసుకున్నట్టయితే 4 25 100. సో 25 2 50 ఇస్ ద రైట్ ఆన్సర్. అంటే పెరుగుదల శాతం 50% అని. అదేవిధంగా ఏది ఇచ్చినా మీకు అదే రాయించండి. ఓకే, మనకి ఇక్కడ అసలు విలువ అంటే ఏంటంటే ఫస్ట్ మనం ఏదైతే చూసుకుంటామో గత సంవత్సరంలో ఏదైతే ఉందో దేని నుంచి దేనికి పెరిగిందో అది మనం చూసుకుంటాము. ఇంకొకటి చూడండి, సేమ్ తగ్గుదల శాతం కూడా సేమ్ అలాగే చూసుకుంటాము. 10 సంవత్సరాల్లో నిరక్షరాస్యుల సంఖ్య 150 లక్షలు అంట. మళ్ళా నెక్స్ట్ ఇయర్కి ఏమైందంటే 10 సంవత్సరాలలో నిరక్షరాస్యుల సంఖ్య 150 లక్షల నుంచి 100 lakhsకి పడిపోవడం జరిగింది. అంటే తగ్గిపోయింది కదా. ఈడేమో ముందు 150 ఉండేది, ఇప్పుడేమో 100 ఉంది. అంటే ఏంటి? 50 లక్షలు తగ్గింది. తగ్గుదల శాతం కనుక్కోమని చెప్తున్నారు ఇక్కడ. సో 50 lakhs/150. ఇక్కడ మనకు చెప్పాను కదా అసలు విలువ అనేది ఏమవుతుంది? 150 అనేది అవుతుంది. 0 0 క్యాన్సిల్, 5తో 5 10s 5 3s ఇది ఎంత ఉంది? 100/3. సో దీని ఆన్సర్ ఏంటి? 33/1/3. అంటే మన క్యాన్సిలేషన్ చూసుకుంటే 33 1/3 అనేది మనకు ఆన్సర్ రావడం అనేది జరుగుతుంది. సో ఇది మనకు పర్సంటేజ్, తగ్గుదల శాతం ఎంత? ఇదే. సో ఈ విధంగా అసలు విలువ అంటే మనకు ఫస్ట్ ఏది ఇస్తారో అది మనకు, అంటే గత సంవత్సరం ఇక్కడి నుంచి 100 తగ్గింది అన్నారు. సో తగ్గుదల తగ్గింది 50 ఎంత? 50%. సో ఫస్ట్ 50 వేసుకుంటావు, 50 లక్షలు వేసుకుంటావు బై ఎంత మీద తగ్గింది? 150 మీద తగ్గింది. సో ఇలా వేసుకుంటామండి. ఏ ప్రాబ్లం అయినా ఇవ్వండి, సో ఇదే విధంగా చేయొచ్చు. నెక్స్ట్, పెరుగుదల శాతాన్ని తగ్గుదల శాతాన్ని కనుగొనండి అని ఇచ్చారు. షర్టు ధర ఫస్ట్ ఎంత ఉన్నిందంట? 280 ఉన్నిందంట. మళ్ళీ నుండి 210కి తగ్గిపోయింది. అంటే 280 రూపీస్ ఉండేది 210కి తగ్గిందంటే ఎంత తగ్గింది? 70 తగ్గిందండి. 70 రూపీస్ తగ్గింది. అంటే తగ్గుదల శాతం కనుక్కోవాలి. ఇక్కడ తగ్గింది కాబట్టి తగ్గుదల శాతం, అంతే కదా. మనకి పెరిగిందంటే పెరుగుదల శాతం కనుక్కుంటాం. 70/280 × 100. దేని మీద తగ్గింది? 280 మీద తగ్గింది కాబట్టి 280నే వేసుకున్నాము. 0 0 క్యాన్సిల్ అండి. నెక్స్ట్ 2తో చూద్దాము, 7తో చూద్దాము. 7 4 28, 7 10 70. నెక్స్ట్ 2తో 2 2 2 5 2 5 5 5 25% అనేది మనకు తగ్గుదల శాతము. ఒక పరీక్షలో మార్కులు 20 నుంచి 30కి పెరిగాయంట. ఎంత పెరిగాయి? 10 పెరిగినాయి. సో పెరుగుదల శాతము 10, 20 పైన 10 పెరిగాయి. సో చూద్దాము. 0 0 క్యాన్సిల్,
2 5 అంటే 50% పెరిగింది అని చెప్పి. తన చిన్నతనంలో పెట్రోల్ లీటర్కి ₹1 అని అమ్మ చెప్పిందంట. ఇది ఈరోజు లీటర్కి 52గా ఉంది. ధర ఎంత శాతం పెరిగింది? అప్పుడు మనకు ₹1 ఉండేది, ఇప్పటికి 52 అయిందండి. అంటే మొత్తానికి చూసుకున్నట్టయితే ఎంత పెరిగింది? 51%, ₹51 పెరిగింది. సో 51/1 ఇంటూ ఇక్కడ చూసుకుంటే 5100%, 5100% అనేది పెరగడం అనేది జరిగింది. మనం ఇక్కడ చూసుకుంటే నెక్స్ట్ ఒక వస్తువుకు సంబంధించిన ధర లేదా అమ్మకం మరియు కొనుగోలు గురించి మనకి ఇవ్వడం జరిగింది. ఇక్కడ కొన్న వెల, అమ్మిన వెల ఇవి మనకు మోస్ట్ ఇంపార్టెంట్. ఇవి కూడా మనకి ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. ఏదైనా వస్తువును మనం కొనుగోలు చేస్తాం కదా, దాన్నే మనం ఏమంటాం? కొన్న వెల. సపోజ్ నువ్వు ₹10 పెట్టి చాక్లెట్ కొన్నావంటే, ₹10 పెట్టి చాక్లెట్ కొన్నావండి, కొన్న వెల ఏంటి? ₹10 పెట్టి నువ్వు కొన్నావు కదా, అది కొన్న వెల. ఎదుటివాడు అమ్ముతాడు, అది నీకు ₹10కి అమ్మినాడు, సో అదేమవుతుంది? అమ్మిన వెల అవుతుంది. ఎదుటివాడు నీకేమో చేసింది అమ్మిన వెల అయితే, నువ్వు డబ్బులు కొనుక్కున్నావు, అది కొన్న వెల. పేరులోనే ఉంది మనం కొన్నామని చెప్పి. ఈ విధంగా మనము కొన్న వెలని వే అని రాస్తాము, అమ్మిన వెలని వే అని రాస్తామండి. కొన్న వెల, అమ్మిన వెల మనం ఇంగ్లీష్లో చూసుకున్నట్టయితే కొన్న వెలనే మనము కాస్ట్ ప్రైస్ అంటాము. ఓకే, కాస్ట్ ప్రైస్ అంటాం, సిపి అంటాము. అమ్మిన వెలని సెల్లింగ్ ప్రైస్ అంటాము. సెల్లింగ్ అంటే ఏంటి? అమ్మడము. ఓకే, సెల్లింగ్ ప్రైస్ సిపి ఎస్పి. ఇది మనకు సంబంధించి. సపోజ్ నువ్వు ఇప్పుడు ₹10 పెట్టి సంథింగ్ నువ్వు ఒక 10 పెన్నులు అనేటివి కొన్నావండి. సరే, ఒక పెన్ ₹10 కొన్నావు అనుకోండి. ఎదుటివాడికి ఏం చేస్తావు? నువ్వు దాన్ని ₹20కి అమ్మావు. ₹10 కొన్నావు, ₹20కి అమ్మినావు. నీకు ఎంత లాభము? ₹10 లాభము. ఈ విధంగా మనము కొన్న వెల, ఇదేమో అమ్మిన వెల. కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువగా ఉందనుకోండి, నీకు లాభం వస్తుంది. ₹10 లాభం వచ్చింది. 10 కొన్నావు, 20కి అమ్మినావు అంటే ₹10 లాభమే కదా మీకు. కొన్నిందేమో తక్కువ కొన్నావు, అమ్మడమేమో ఎక్కువ కొన్నావు, అంటే ఆ మధ్యలో మిగిలిన అమౌంట్ అంతా నీకు లాభంగానే వస్తుంది. సో ఈ విధంగా కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువగా ఉంటే, కొన్న వెల కన్నా అమ్మిన వెల ఎక్కువగా ఉంటే మీకు లాభము. ఓకే, కొనిందేమో నువ్వు ₹10 కొని, అమ్మడమేమో నువ్వు ₹20కి అమ్మావంటే ఎంత లాభం అండి? ₹10 లాభం అని చెప్పచ్చు. అదేవిధంగా ఒకవేళ నువ్వు కొనింది ₹20కి కొన్నావు, అమ్మిందేమో ఎంతకు అమ్మినావు? ₹10కి అమ్మినావు అంటే ఇంకో ₹10 నీకు చేతిగుండా పడినట్టు, అంటే నష్టము. సో ఈ విధంగా మనము నష్టాన్ని, లాభాన్ని లెక్కించుకుంటూ ఉంటాము. ఇక్కడ మనకి ఎంత కొన్నావో అంతకే అమ్మినావు అంటే ఏమవుతుంది? లాభం నష్టము ఏమీ రాదు. ఎంత కొన్నావో అంతకే అమ్మినావు అంటే ₹10 కొన్నావనుకో, ₹10కే అమ్మినావు అంటే ఎలాంటి నష్టం లేదు, ఎలాంటి లాభం అనేది లేదు. నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. ఇంకా మనకి ₹72కి కొనుగోలు చేశాడండి ఒకటి బొమ్మ అనేది, 80కి అమ్మినాడంట. 72 కొన్నాడు, ₹80కి అమ్మినాడు. మనము లాజిక్గా చూద్దాము. మనం ఏం ఫార్ములాలు ఏం అవసరం లేదండి, లాజిక్గా చూసుకోండి. ఓకే, కొనిందేమో 72 కంటే, అమ్మిందేమో ₹80కి. ఇక్కడ మీకు చూస్తాను తెలిసిపోతుంది కదా, తక్కువ రేటుకి కొన్నాడు, ఎక్కువ రేటుకి అమ్మినాడు. ఎంతకు అమ్మినాడు? ₹8 ఎక్కువకి అమ్మినాడు. సో +8 అని పెట్టుకోండి మీకు గుర్తు. ప్లస్ అంటే ఏంటి? లాభానికి అమ్మినాడు అని, మైనస్ అంటే నష్టానికి అమ్మినాడు అని చెప్పి మీకు హింట్ కోసము. మనకి ఎలాంటి ఫార్ములాస్ కూడా అవసరం లేకుండానే చూసుకోవచ్చు. ఇక్కడ చూసినట్టయితే మనకు లాభం అనేది వచ్చింది, ₹8 లాభం అనేది వచ్చింది అని చెప్పచ్చు. నెక్స్ట్ ₹120కి కొనుగోలు చేసినాడు టీషర్టు, ₹100కి అమ్మినాడంట. కొనిందేమో 120కి, అమ్మిందేమో 100కి. కొనిందేమో 120కి అంటే ₹20 ఎక్కువ కొన్నాడు కదా, సో -20 అంటే మనకి ఇక్కడ ₹20 నష్టం వచ్చింది. కొనింది 120కి, అమ్మిందేమో ₹100కే. ₹20 నీ చేతికుండా పడినట్టే కదా, సో ₹20 నష్టము. ముందు మీరు బేసిక్ నేర్చుకుంటే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మీరు చేసేటప్పుడు చాలా ఈజీగా ఉంటుంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకు కూడా. 800 కొనుగోలు చేశాడండి, 800 కొన్నాడు ఒక సైకిల్ని. అమ్మిందేమో ఎంతకు? 940కి అమ్మినాడు, అంటే ఎక్కువకే అమ్మినాడు. ఎంత ఎక్కువకి? ₹140 ఎక్కువకి అమ్మినాడు. సో ₹140 లాభము. ఇలాగ మనకు లాభాలకు సంబంధించి మనకు ప్రాబ్లమ్స్ అనేటివి, నష్టాలకు సంబంధించి ఈ విధంగా ఉంటాయి. ఇంకా మనకు ఇంకా మనకు టఫ్గా ఇవ్వాలంటే ఎలా ఉంటుందంటే, లాభ శాతం కనుక్కోండి, నష్ట శాతం కనుక్కోండి అని ఇస్తారు. మనం జస్ట్ అమౌంట్ కనుక్కున్నాము, లాభ శాతం, నష్ట శాతం కూడా కనుక్కోమని ఇస్తూ ఉంటారు. నెక్స్ట్ చూద్దాం, ప్రాబ్లమ్స్ అన్నీ మనకు అలానే ఉంటాయి. చూడండి, కొనిందేమో 72కి, సేమ్ ప్రాబ్లమే. అమ్మిందేమో ₹80కి, లాభం ఎంత వచ్చింది? ₹8 లాభం వచ్చింది. ఇప్పుడు లాభ శాతం కనుక్కోవాలంట. లాభం వచ్చింది కదా, అది ఎంత శాతం లాభము అని చెప్పి, అంటే ₹8/72 × 100.
ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఏం ఫార్ములాలు అవసరం లేదు కానీ ప్లస్ ఇది మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఈ లాభం రానిండి నష్టం రానిండి దేనితో నువ్వు భాగించాలి అంటే లాభమైన నష్టమైన 72 అంటే కొన్న వెలతోనే భాగించాలి. ఓకే, లాభమైన రానిండి నష్టమైన రానిండి బై కొన్న వెల, అమ్మిన వెలతో పని లేదు, కొన్న వెలనే మనం బేస్గా తీసుకోవాలి ఇంటూ 100. అప్పుడు మీకు లాభశాతమో నష్టశాతమో వచ్చేస్తుంది. లాభశాతం కనుక్కోమన్నా కింద కొన్న వెలే ఉండాలి, నష్టశాతం కనుక్కోమన్నా కింద కొన్న వెలే ఉండాలి. ఇప్పుడు మనం క్యాన్సిలేషన్ చూద్దాము. 8/72 ఇంటూ 100. 2తో చూద్దాం. 2 3 జా 6, 2 6 జా 12, 2 50 జా 2, 2 1 జా 2, 2 8 జా 16, సో 2 25 జా 2 9 జా 2 4 జా 25, 4 జా ఎంత 100. 100/9 అనేది మనకు వస్తుంది. 100/9ని మనం ఇక్కడ భిన్నంలోకి మార్చినట్టయితే 9తో 9 1 జా 9 1 జా 1/9, 1 మిగులుతుంది కదా రిమైండర్, సో 1/9. 11 1/9% అనేది మనం ఇక్కడ చూసుకుంటాం. లాభశాతం ఎంత 11 1/9%. ఈ విధంగా మనము నెక్స్ట్ ఇక్కడ చూద్దాము. కొనిందేమో 120 రూపీస్ కంట, అమ్మిందేమో 100 రూపాయలకి. ఫస్ట్ పక్కన చూసుకున్న ప్రాబ్లమే, పైన చూసుకున్నాం కదా. ఎంత నష్టం వచ్చింది? 20 రూపాయల నష్టము. 20/120 ఎప్పుడు ఇక్కడ కొన్న వెలే వెయ్యాలి. ఓకే, 0 0 క్యాన్సిల్. 2 6 జా 2 10 జా 2 3 జా 2 5 జా 50/3 వచ్చింది. 50/3 చూసుకున్నట్టయితే 3 1 జా 3 అండి, 3 6 జా 18, సో 2 రిమైండరు 2/3, 16 2/3% అనేది నష్టశాతము. ఈ విధంగా లాభమైన రానిది నష్టమైన రానిది కింద మాత్రం మనకు దేంతో పోల్చుకుంటాం? కొన్న వెలతోనే పోల్చుకుంటాము, అంతే కదా. 120 పైన మనకు నష్టం వచ్చింది. ఎంత నష్టము? 8 రూపాయలు, సారీ ఇక్కడ మనకు చూసుకుంటే 20 రూపాయల నష్టం వచ్చింది. ఓకే, 120 పైన, ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. ఒక పూల కుండీ ఖరీదు ఎంత అంట? 120. ఒకవేళ దుకాణదారుడు దాన్ని 10% నష్టానికి అమ్మితే దానిని ఏ ధరకు అమ్మాడో కనుగొనండి. ఒక పూల కుండీ ధర 100కి 120 వేసుకుంటావు. 100 అని ఎందుకు వేసుకుంటావు? తను కొనిందే ఎవరి దగ్గర నుంచో కొన్నాడు, అది కొనిందే తనకు 120 రూపీస్ అని చెప్పి అర్థమే. ఇక్కడ కొనిన్నాడు అని చెప్పి ఇవ్వకపోయినా కూడా తను ఖరీదు ఎంత వేసి అమ్ముతున్నాడు? తను 120 రూపీస్. సో అదే మనము 100% కనుక అనుకోవచ్చు. నెక్స్ట్ 10% నష్టానికి అమ్మాడంట. 10% నష్టానికి అమ్మినట్టయితే ఎంత వస్తుంది అంటే 10% నష్టానికి అమ్మాడు కదా. 120లో 10% నష్టం ఎంత కనుక్కుందాం. ఫస్ట్ 120లో ఈ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకున్నా అదే విధంగా వస్తుంది మనకి. ఇక్కడ 120లో 10% ఎంతో కనుక్కుందాం. 0 0 క్యాన్సిల్, 0 0 క్యాన్సిల్, ఎంత 12 రూపీస్ అండి. 12 రూపీస్ అంటే 120లో నుంచి 12 వెళ్ళిపోతే ఎంత మనకి? 10లోంచి 2 పోతే 8, 1లోంచి 1 పోతే 0, 108 రూపీస్కి అమ్మినట్లు తను. ఇలా కాకుండా ఈజీగా ఇంకొక వేళ కూడా చేసుకోవచ్చు. 100% అంటే మొత్తం ఎంత తను పెట్టి కొనింది 120 రూపీస్కి కొన్నాడు అనుకోండి, అంటే దాని ఖరీదు 120 చెప్పాడు కదా, అంటే ఏమని అర్థము? దాన్ని తను కొనడము 120కి కొనింటాడు అని చెప్పి అర్థము. సో 10% నష్టానికి అమ్మాడు అంట. అంటే ఎంత? 100లో నుంచి 10 పోతే ఎంత అండి? 90, అంటే 90%కి అమ్మినట్టు. 90%కి అమ్మాడు అంటే 10% నష్టం అనే కదా తనకి ఆడ. చూసుకుందాము. 120 ఇంటూ 90/100. 0 0 0 0 క్యాన్సిల్. 9 2 జా 18, 9 1 జా 9 10. ఈ విధంగా డైరెక్ట్గా అయినా వేయచ్చు, లేదంటే 10% కనుక్కొని దాన్ని 120 నుంచి అయినా తీసేయచ్చు, ఎలాగైనా చేయొచ్చు. ఆల్మోస్ట్ ఈ విధంగానే చేసుకోండి. 10% నష్టానికి అమ్మినాడు అంటే ఎంతకు అమ్మినట్టు? 90%కి అమ్మినట్టు మెయిన్గా అమ్మిన వాడికి. ఒకవేళ 10% లాభానికి అమ్మినాడు అంటే 100 మామూలుది అయితే దీనికి లాభం ఎంత? 10% 110 రూపీస్కి అమ్మినట్టు. ఈ విధంగా లాభం అయితే ఒక విధంగా, నష్టం అయితే ఈ విధంగా వేసుకుంటాం. నష్టానికి అమ్మినాడు అంటే 90 వేసుకుంటావు, అంటే 100లోంచి 10 తీసేస్తావు. లాభానికి అమ్మినాడు అంటే 100కి ఒక 10 కలుపుతావు. ఓకే, అర్థమైందా? నెక్స్ట్ అవి కూడా వస్తాయి ప్రాబ్లమ్, చూద్దాము, కన్ఫ్యూజ్ కాకుండా ఉంటుంది. బొమ్మ కారు అమ్మిన వెల ఎంత అంట? 540. దుకాణదారుడికి వచ్చిన లాభం 20% అయితే ఈ బొమ్మ యొక్క కొన్న వెల ఎంత? వాడు అమ్మింది ఎంతకు? 540కి అమ్మినాడు. ఆ 540కి అమ్మడం ద్వారా తనకి 20% లాభం వచ్చిందంట. అంటే 120%కి అమ్మినట్టు తను 540, అంతే కదా. 20% లాభం అన్నారు కదా. సో వాడు కొనింది అమౌంట్ వాళ్ళకి వచ్చింది, ప్లస్ దానిపైన 20% లాభం అనేది వచ్చింది. సో 120. సో 120కి 540 అయినప్పుడు మామూలుగా తను కొనింది ఎంతకి? 100%కి ఎంత? క్రాస్ మల్టిప్లికేషన్.
ఇంటూ 100/120. 0 0 క్యాన్సిల్. 2 6 2 5 2 3 2 2 2 70 3తో 3 90 9 5 45 అంటే 450. 450 ఈజ్ ద రైట్ ఆన్సర్. కొనింది ఎంతకు తను 450 రూపీస్కి కొన్నాడు. 450 కొని 540కి అమ్మినాడు. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఒక దుకాణదారుడు ఒక కుర్చీని 375 కొనుగోలు చేశాడంట. కొనింది ఎంతకు 375 మరియు దానిని 400కి విక్రయించాడు. అమ్మింది ఎంతకు 400కి విక్రయించాడు, అమ్మినాడు. ఎంత లాభంతో అమ్మినాడు? లాభశాతమే కదా. 375 కొని 400కి అమ్మినాడంటే లాభమే. ఎంత? 25 రూపాయలు. 25 రూపాయలు లాభము. శాతం కనుక్కోమన్నాడు కాబట్టి 25/375 ఇంటూ 100 కొన్న వలే వేసుకోవాలి మనం ఎప్పుడు. సో వేసుకున్నాము. 5తో క్యాన్సిలేషన్ చేద్దాము. 25 375 ఇంటూ 100. 5తో చూద్దాము. 5 20 5 7 35 అండి. 36 37 ఇంకా 5 ఉంటుంది. సో 5 5 25 2 ఉంటుంది. సో 5 5 25. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే 25 1 25 3 సో 20/3 ఉంది. దీన్ని కూడా మనము దాంట్లోకి మారిస్తే భిన్నం రూపంలో అదే శాతం రూపంలోకి మారిస్తే 3తో చూసినట్టయితే 3 6 18 రిమైండర్ 2 మిగులుతుంది మనకి. సో 2/3 6 2/3% లాభం అండి. లాభ శాతం ఎంతంటే అంత. ఒక వస్తువు ఖరీదు ఎంతంటే 50 రూపాయలు. 12% లాభానికి అమ్మబడింది. అమ్మిన వెల కనుగొనండి. మామూలుగా ఒక వస్తువు వెల ఎంత అంట 50 రూపాయలు. అంటే మామూలు వస్తువు వెల ఎంత 50 రూపాయలు అయితే 12% లాభానికి అంటే 112కి ఎంత ఉంటుంది? 50 ఇంటూ 112/100. 50 1 52 2తో 2 5 2 6 12 సో 56 రూపీస్కి అమ్మితే అప్పుడు తనకి 12% లాభం అనేది వస్తుంది. ఒక వస్తువు 5% లాభంతో 250 అమ్మబడింది. దానికి కొన్న వెల ఎంత? 105తో 250 అంట 5% లాభానికి అమ్మినాడు. అమ్మినటువంటి ఎంత అమౌంట్ 250 అయితే కొనింది ఎంతకు అంటే 100కి ఎంత ఉంటుంది? బై 105. 5తో 5 20 1 5 20 ఇక్కడ చూద్దాం మనం. ఇంకా 250 ఇంటూ 20 ఎంత అవుతుంది? 5000 అవుతుంది. బై 21 ఇది చూద్దామండి. 5000/21 ఇక్కడ మనం 21తో చూసుకుంటే 21తో ఇట్లా వేసుకుంటే మనం 21 2 ఎంత అవుతుంది? 42 అవుతుంది. సో 50లోంచి 42 పోతే 8. ఈ పక్కన 0 ఉంది కాబట్టి 0 దించుకుంటాం. 21 3 పోతుంది చూడండి. 3 1 3 3 2 6. ఇక్కడ మనం చూసుకుంటే 10లోంచి 3 పోతే 7, 7లోంచి 1 పోతే 1. ఈ పక్క 0 ఉంది కాబట్టి 0 దించుకుంటాము. 21 8 8 1 8 8 2 16 168. లాస్ట్కి ఎంత మిగిలింది మనకి? 70లోంచి 170 నుంచి 168 పోతే 2. సో 238 2/21%. 21 మనం ఇక్కడ అందాజుగా చూసుకుంటే 238 రూపాయలు అని చెప్పచ్చండి. మనకు ఆప్షన్స్లో కూడా దాదాపు అని ఇస్తారు. దాదాపు అని ఇచ్చారంటే 238 అనేది మనకు ఆప్షన్స్లో మాత్రం కంపల్సరీ ఉంటుంది. లేదా పాయింట్స్లో చూసుకుంటే 238.09 సంథింగ్ వస్తుంది మనకి. ఇంకా మనకి అంత ఏం అవసరం లేదు. ఒక వస్తువు 5% నష్టంతో 540కి అమ్మబడిందంట. 5% నష్టం అంట అంటే 95% అని చెప్పి 95కి 540 అయినప్పుడు 100కి ఎంత? ఇంటూ 100 540 ఇంటూ 100/95. మళ్ళీ 5తో 520 చూసుకుందాము. 5 1 5 5 9 45. ఇది కూడా మనకు చాలా పాయింట్లలోనే వస్తుంది. 540 ఇంటూ 20 చూద్దాం. 0 0 54 2 ఎంత? 8 0 1. ఓకే, మనకు 19తో చూద్దాము. 10800 19తో 19 5 9 5 45. ఓకే, 5 1 5 5 + 4 95 అండి. 108లోంచి 95 పోతాయి 3 1. ఓకే, 13. ఈ పక్క 0 ఉంది కాబట్టి 0 దించుకుందాము. 19 6 9 6 54 6 1 6 5 ఎంత? 11. సో చూసుకుంటే 30లోంచి 14 పోతే 130 నుంచి 114 పోతే 10లోంచి 4 పోతే 6 అండి. 2లోంచి 1 పోతే 1. ఇది ఒక 0 ఉంది కాబట్టి 0. 19 8 9 8 72
8 1 8, 8 + 7 ఎంత 15, 152. మనకు లాస్ట్కి ఎంత మిగులుతుంది 8 అనేది మిగులుతుంది. సో ఈ విధంగా పాయింట్ పెట్టుకుంటూ వెళ్తే మనకి ఇక్కడ 4 19 4 పోతుంది చూడండి జీరోతో. మనకేమీ అంత అవసరం లేదు, దాదాపు అని అవుతారు కాబట్టి 568 అనేది మనకు దాదాపు 568 రూపీస్కి కొన్నట్టు. నెక్స్ట్ మొత్తం అసలు అనేది మీనింగ్ చూద్దాం ఇక్కడ మనకి. ఇంకా నెక్స్ట్ వడ్డీ ప్రాబ్లమ్స్ వస్తాయి. మొత్తం అంటే ఏంటంటే సపోజ్ నువ్వు బ్యాంకు నుంచి కొంత అప్పుగా తీసుకోవడం జరిగిందండి. ఆ అప్పునే ఏమంటామంటే మనము మొత్తము అంటాం, లేదా ఆ అప్పు మొత్తాన్ని ఏమంటామంటే అసలు అని చెప్తామండి. దీన్నే మనము ప్రిన్సిపల్ అంటాం. ప్రిన్సిపల్ అంటే అసలు అండి. అంటే బ్యాంకు నుంచి ఒక అప్పు అనేది తీసుకుంటామండి, దాన్నే మనం ఏమంటామంటే ఒక అప్పు ఇంత మొత్తంగా అని చెప్పి అమౌంట్ తీసుకుంటాం, 1,00,000 2,00,000 ఎంతో కొంత. ఆ అమౌంట్ మొత్తాన్ని ఏమంటామంటే మనము అసలు అని చెప్తాము, ప్రిన్సిపల్ అంటాం. దీన్నే మనం పీతో సూచిస్తామండి. నెక్స్ట్ మనకి కొంతకాలం పాటు మనం ఉపయోగించుకుంటాము, 1 year 2 year, దాన్ని మనం ఏమంటాం సమయం అంటాం, అంటే టైం అంటాం. సో T = టైమ్. నెక్స్ట్ మనకు సంవత్సరానికి తీసుకున్నాడు మనకు ఊరికనే ఇవ్వడండి, వడ్డీనే ఇస్తారు, అయితే తక్కువ వడ్డీ ఉంటుంది బ్యాంకులలో తీసుకుంటే, తెలిసిందే కదా. సో ఇంక మనకు వడ్డీని ఎలా లెక్కిస్తారంటే సంవత్సరానికి లెక్కిస్తారు. సో ఒక సంవత్సరానికి ఇంత వడ్డీ అంటే 10% వడ్డీ, లేదా ఒక సంవత్సరానికి 8% వడ్డీ అని చెప్పి ఒక్కొక్క బ్యాంకు ఒక్కొక్క విధంగా మనకి ఇస్తూ ఉంటుంది. సో దీన్ని ఏమంటామంటే రేట్ అంటాం, అంటే వడ్డీ రేటు. ఓకే, ఓన్లీ వడ్డీ కాదు, వడ్డీ రేటు. సంవత్సరానికి 10%, సంవత్సరానికి 8% అని చెప్పి సంథింగ్ మన క్వశ్చన్లో మెన్షన్ చేస్తారు. సో దీన్ని మనం ఆర్ అంటాము. ఇప్పుడు పి చెప్పుకున్నాం, టీ చెప్పుకున్నాం, ఆర్ చెప్పుకున్నాము. ఇప్పుడు లాస్ట్ ఐ అంటే ఏంటంటే ఇంట్రెస్ట్ అండి, వడ్డీ. ఈ రేటు ఎంతైతే వేసామో 10% వేసామనుకోండి సపోజు, అంటే 100కు 10 రూపాయలు అని చెప్పి, 200కి 20 రూపాయలు, 300కి 30 రూపాయలు. ఈ విధంగా మనకు ఒక 100కు వేయడం అనేది జరుగుతుంది పర్సంటేజ్ని. ఒక సంవత్సరం కాలానికి 10% అన్నారంటే ఇంకా ఒక 100కి 10 రూపాయలు చెల్లించాలి సంవత్సరానికి అన్నట్టుగా చూసుకుంటాము. ఇది మనము PTR అనేది. వడ్డీ అంటే ఏంటి, ఇంకా మనం ఇంకా అసలు కాకుండా మిగిలింది ఏమైతే ఉంటుందో మనం కట్టాలి కదా ఇంట్రెస్ట్తో, ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు తీసుకున్నందుకు, దాన్ని మనం వడ్డీ అంటాము. సో ఇది మనకు అసలు కనుక్కున్నాం, వడ్డీ అంటే ఏంటో చూసుకున్నాము. ఇక్కడ మనం మొత్తం అనేది ఏంటంటామంటే ఈ అసలు ప్లస్ వడ్డీని కలిసి మనం మొత్తం అంటాం, అంతే కదా. నువ్వు అప్పు తీసుకున్నప్పుడు ఇవ్వడం అనేది ఓన్లీ అసలు ఇచ్చి వడ్డీ ఎగ్గొడతామా, లేదు కదా. అసలు ఇవ్వాల్సి వస్తుంది, ఇన్ని సంవత్సరాల పాటు నువ్వు దాన్ని దగ్గర పెట్టుకొని వాడుకున్నావు కాబట్టి దాని వడ్డీ కూడా నువ్వు చెల్లించాల్సి ఉంటుంది. సో మొత్తం అంటే ఏంటంటే అసలు మరియు వడ్డీని కలిపి మనం మొత్తం అమౌంట్ అని చెప్పి చెప్పుకుంటాము. అర్థమైందా? తీసుకున్నటువంటి అప్పు మొత్తాన్ని మనం ఏమంటాం అసలు అని చెప్తామండి. దానికి వేసినటువంటి సంవత్సరానికి ఇంత రేటు అంత రేట్లో వడ్డీ వేయడం అనేది జరుగుతుంది. ఆ వడ్డీ అమౌంట్ని మనం ఏమంటామంటే ఇంట్రెస్ట్ అని చెప్పి అంటాము, వడ్డీ అమౌంట్ అంటాము. ఈ రెండింటినీ కలిసి మనం తిరిగి ఇవ్వాల్సి ఉంటుంది ఎప్పటికైనా. సో దాన్ని మనం ఏమంటాం మొత్తం అమౌంట్ అని చెప్పి చెప్తామండి. నెక్స్ట్ చూసినట్టయితే ప్రతి 100 రూపాయలకి వేస్తూ ఉంటారండి, పర్సెంట్ అనేది ఉంది కదా. 100 రూపాయలకి 10% అంటే ఎంత 10 రూపాయలు అని అర్థం. సో ప్రతి 100 రూపాయలకి 10 రూపాయలు మనం ఎక్స్ట్రాగా చెల్లించాల్సి ఉంటుంది వడ్డీ కిందికి. క్వశ్చన్స్ చూద్దాము. అనిత ప్రతి సంవత్సరానికి 15 వడ్డీ రేటు చొప్పున, వడ్డీ రేట్ అన్నారు అంటే రేట్ ఆర్ అండి, చొప్పున 5,000 రుణాన్ని తీసుకుంది. పి ఏమవుతుంది 5,000 అవుతుంది, అంటే ప్రిన్సిపల్ ఏమవుతుంది మనకు 5,000 అవుతుంది. ఒక సంవత్సరం చివరిలో, సంవత్సరం మనకు టైం అనేది కూడా ఇచ్చారు ఇక్కడ, ఎంత 1 year అంట, అంటే T = 1 year అవుతుంది. ఆమె చెల్లించాల్సిన వడ్డీని కనుగొనండి. ఆమె ఎంత ఇంట్రెస్ట్ చెల్లించాలి. PTR/100, మనము వడ్డీ = PTR/100 ఫార్ములా కూడా ఉంది. అలా కాకుండా మనము డైరెక్ట్ మన నోట్ లెక్క ద్వారా కూడా చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ ఫార్ములా ప్రకారం చూసుకుందాము. PTR/100, P ఎంత 5,000 రూపాయలని ఎన్ని సంవత్సరాల టైంకి, 1 సంవత్సరం టైంకి ఎంత రూపాయలు వడ్డీ అండి 6 కదా. సో 15/100. ఇప్పుడు మన వడ్డీ రేట్ వస్తుంది, ఓన్లీ వడ్డీ రేట్ వస్తుంది. 0 0 0 0 క్యాన్సిల్, 15 50 × 15 మిగిలిందండి. 50 × 15 చూసుకుంటే 15 0 0, 15 5 75. ఓన్లీ ఇంట్రెస్ట్ మాత్రమే, ఇది ఓన్లీ వడ్డీ మాత్రమే. మనం చెల్లించేటప్పుడు ఏం చెల్లించాలి, 5,000 చెల్లించాలి, 750 చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఏమవుతుంది మొత్తం అవుతుంది. మన క్వశ్చన్లో అడిగింది ఏమిటి, ఓన్లీ వడ్డీ అడిగారు కాబట్టి 750 ఈజ్ ద రైట్ ఆన్సర్. ఒకవేళ క్వశ్చన్లో మనకి ఆమె చెల్లించాల్సిన మొత్తం అమౌంట్ ఎంత అని అంటే అప్పుడు మనం 5,750 రూపాయలు అని చెప్తాం. అడిగిన క్వశ్చన్ కూడా చూసుకోండి ఏం అడిగారా అనేది. నెక్స్ట్ చూద్దాము. తీసుకున్నటువంటి రుణము 5,000, ఇక్కడ మన సేమే ఇచ్చారు, మనకి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు అంతే. ఇంకొక మెథడ్ ఏం చెప్పామంటే, ఇంకో మెథడ్ ఓన్లీ వడ్డీ కనుక్కోవాలంటే I = ఓకే P
పీటీఆర్ బై 100 వేసుకుంటే ఓన్లీ వడ్డీ వచ్చేస్తుంది. దీనిపై అసలు కలిపితే మొత్తం వస్తుంది. ఇంకో మెథడ్ చెప్తాను, మీకు ఏది ఈజీగా ఉంటే అదే చేసుకోండి. మొత్తం తీసుకున్న రుణం ఎంత? 5,000. వడ్డీ రేటు ఎంత సంవత్సరానికి? 15% వడ్డీ రేటు ఇవ్వాల్సి ఉంటుంది. అంటే మనకి ఇక్కడ బ్యాంక్ వాడికి లాభం పోయినట్టే కదా. అంటే బ్యాంక్ వాడికి ఎంత ఇస్తున్నాము? 100 పైన మళ్ళీ 50, మన మొత్తం 100 అనుకుంటే దాంతోపాటు 15% ఎక్స్ట్రాగా ఇస్తున్నాము. సో 115 అనే వేసుకుంటామండి. ఒక సంవత్సరానికే కాబట్టి ఒకసారి మాత్రమే వేసుకుంటాము. 0 0 0 0 క్యాన్సిల్. ఇప్పుడు చూడండి 50 ఇంటూ 115 చూసుకున్నట్టయితే 5 5 జా 25, 5 1 5 6 7, 5 1 5 5750 మొత్తం అమౌంట్ వస్తుంది. ఓకే, మొత్తం అమౌంట్ మనం చెల్లించాల్సిన అమౌంట్ వస్తుంది. నీకు వడ్డీ ఒకటే కావాలంటే 5,750 నుంచి 5,000 తీసేస్తే 750 అనేది వడ్డీ అవుతుంది. అసలు తీసేస్తే వచ్చినటువంటి మొత్తం అమౌంట్ నుంచి వడ్డీ తీయాలి అంటే, వడ్డీ రావాలి అంటే ఏం చేయాలంటే మొత్తం నుంచి నువ్వు తీసుకున్న అసలు తీసేస్తే వడ్డీ వస్తుంది. ఈ విధంగా అయితే ఈజీగా చేయొచ్చు. ఫామ్లో గుర్తు రాకపోయినా కదా మనం ఈ విధంగా చేసేయచ్చు. ఇది మనకు సంబంధించి. నెక్స్ట్ చూద్దామండి, బహుళ సంవత్సరాలకు వడ్డీ అనేది చూద్దామంటే 2-3 సంవత్సరాలకి వేస్తూ ఉంటాం కదా, దానికి సంబంధించి సంవత్సరం 5% వడ్డీ రేటుతో 10,000 పెట్టుబడి పెట్టేయడం జరిగింది. ఒక సంవత్సరం చివరిలో వడ్డీని కనుగొనండి. ఓన్లీ వడ్డీ కనుక్కోమంటున్నారు. సో పీటీఆర్ బై 100 వేసుకుందాము. ఓన్లీ వడ్డీ కనుక్కోమంటారు కాబట్టి. ఒకవేళ మొత్తం కనుక్కోమన్నారు అనుకోండి, అప్పుడు నేను చెప్పినటువంటి డైరెక్ట్ ఫార్ములా అనేది యూజ్ చేసుకోండి. ఈ వడ్డీ మాత్రమే కాబట్టి వడ్డీ చూద్దాం. పీ ఎంత అండి? 10,000. టీ ఎంత? టైం ఎంత? 1 సంవత్సరము. సో 1, వడ్డీ రేట్ ఎంత? 5 బై 100. 0 0 0 0 క్యాన్సిల్. సో 500 రూపీస్ ఈజ్ ద ఇంట్రెస్ట్. నెక్స్ట్ సంవత్సరానికి 7% వడ్డీ అంట. 3,500 ఇవ్వబడింది. 2 సంవత్సరాల తర్వాత పొందే వడ్డీ రేటును కనుక్కోండి. 2 సంవత్సరాలు అన్నారు కదా, సో 2 వేసుకుంటాం టైం అనేది. సో 7% వడ్డీ రేటు బై 100. 0 0 0 0 క్యాన్సిల్. 35 2 ఎంత? 70 ఇంటూ 7, మళ్ళీ ఈ పక్క ఉంది కదా, 7 0 0 7 7 49, అంటే 490 రూపీస్ ఇంట్రెస్ట్. సంవత్సరానికి 6.5 వడ్డీ రేటు చొప్పున 6050 అంటే 6,050 రూపాయల రుణం తీసుకోబడిందండి. 3 సంవత్సరాల తర్వాత అయితే మనం ఎంత చెల్లించాలి? వడ్డీ కనుక్కోమన్నారు, మొత్తము కనుక్కోమన్నారు. సో చూద్దాం. ఇక్కడ 100 0 0 క్యాన్సిల్. ఇక్కడ నువ్వు పాయింట్ తీసేసుకోవాలి కాబట్టి పాయింట్ తీసుకోవాలంటే నువ్వేం చేస్తావండి? పైన ఇంటూ 100, కింద ఇంటూ 100 చేసుకోండి. పాయింట్ వెళ్ళిపోతుంది. అప్పుడు ఇక్కడ 65 ఉంటుంది. ఈ 10 లోపలికి వెళ్ళిపోయి మనకు 65 మాత్రమే ఉంటుంది. పైన కింద 0ని యాడ్ చేసుకుంటావు. పైన చేసుకోవాలి, కింద చేసుకోవాలి. లేదంటే పాయింట్లలో పెట్టుకొని కన్ఫ్యూజ్ కాకుండా చేస్తానన్నా ఏం ప్రాబ్లం లేదు. ఇప్పుడు మనకి కింద ఎంత ఉన్నట్టు? 100 ఉన్నట్టు. 10 ఇంటూ 10. సో ఇప్పుడు క్యాన్సిలేషన్ చూద్దాము. 5తో చూద్దామండి. 5 1 5, 5 3 15. సో 520 13 3 ఎంత? 39. 605 39. 605 ఇంటూ 39 బై 20. 5 4 20, 5 1 5, 5 2 10, 5 1 5. 121 ఇంటూ 39 చూద్దాము. అంటే 4719 అనేది వస్తుంది బై 4 అండి. ఇక్కడ మనం చూసుకుంటే 4719. 4తో చూద్దాం. 4 1 4, 7 ఉంటుంది. 4 1 4, 4 5 6 7, ఇంకా 3 మాత్రమే మిగులుతుంది. 1 4 7 28. రిమైండర్ ఎంత? 3 ఉంటుంది. ఈ 3 మళ్ళీ పైన 9 ఉంది కదా, సో 9. ఇది చూసుకుంటే 4 9 36 అండి. 39లోంచి 36 వెళ్ళిపోతే 3 ఉంటుంది. సో పాయింట్ పెట్టుకుంటావు, 0 దించుకుంటాము. మళ్ళీ 4 7 28 వెళ్తుంది. సో 2 అండి, అంటే 4 5 20. లాస్ట్కి రిమైండర్ 0 అవుతుంది. 117975 అండి. 1179.75 అనేది ఓన్లీ వడ్డీ. మొత్తం కూడా కనుక్కోవాలి కదా. ఈ 6,050 రూపాయలు ఏదైతే ఉందో దీన్ని ప్లస్ చేసేద్దాం. 7 5 12 2 7 7229.75 ఇస్ ద రైట్ ఆన్సర్. దీనికి మొత్తము వడ్డీ కనుక్కున్నాము, మొత్తము కనుక్కున్నాము. మనం ఇక్కడ పాయింట్లలో వస్తాయి ఆన్సర్స్ అనేవి చూసుకోవాలి జాగ్రత్తగా. ఓకే, నెక్స్ట్ సంవత్సరానికి 3.5 వడ్డీ రేటుతో 7,000 చూద్దాము. 7,000 ఇంటూ 2వ సంవత్సరం చివరిలో చెల్లించాల్సిన మొత్తాన్ని కనుగొనండి. అంటే 2వ సంవత్సరం చివరిలో అంటే 2 సంవత్సరాలు వాడుకున్నాడు. సో 2 ఇంటూ 3.5 బై 100. ఇక్కడ పాయింట్ పోవాలి కాబట్టి మనకు పాయింట్ పోవాలంటే పైన 10 ఇంటూ చేసుకుంటావు, కింద ఒక 10 ఇంటూ చేస్తావు. సో 35 బై
10 అనేది అవుతుంది. సో ఇప్పుడు కింద మనం జాయిన్ చేసుకున్నాము. 0 0 0 0 0 0 క్యాన్సిల్ అయిపోతే 7 2 35 మిగులుతాయి. 35 2 ఎంత 70. 70 ఇంటూ 7 490. వడ్డీ ఎంత 490. మనం మొత్తం కొనుక్కోమన్నారు కాబట్టి 7000 7490 రూపాయలు అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ మనం చూద్దాము. మనోహర్ 4500 రూపాయలు మొత్తంపై 2 సంవత్సరాలకు గాను 750 వడ్డీని చెల్లించినాడంట. వడ్డీ రేటును కనుగొనండి. సేమ్ అండి. పి ఎంత 4500, టీ ఎంత 2, కానీ ఆర్ అనేది మనకి ఇవ్వలేదు. సో మనకి ఇక్కడ ఏం వేసుకుంటాము, వడ్డీ ఇచ్చారు కదా, సో 750. 0 0 0 0 క్యాన్సిల్ అవుతుంది. సో ఆర్ ఈక్వల్ టు 750. ఈ పక్క ఇంటూలో ఉన్నది పక్క వెళ్తే డివైడెడ్ బై అవుతుంది. 5తో క్యాన్సిలేషన్ చేద్దాము. 5 9s 45, 5 1s 5, ఇంకా 2 మిగులుతుంది. సో 5 5s 25 చూసుకుంటే మనం 150/9 2s 18, 150/18 అనేది వచ్చింది మనకి. దీన్ని చూద్దామండి. 18తో 18 8s పోతుంది చూడండి. 8 8s ఎంత 64, 8 1s 8, 9 10 11 12 13 14, 144. ఇది మనం చూసుకుంటే 150లోంచి 44 వెళ్ళిందంటే మనకు 6 అనేది మిగులుతుంది రిమైండర్గా. సో 8 6/18. రిమైండర్ ఏదైతే మిగిలిందో అది 6 భాగాలు అని చెప్పి, అంటే 18లో 6 భాగాలు మిగిలినాయి. సో 6 1s 6 3s అంటే 8 1/3 ఈజ్ ద రైట్ ఆన్సర్. 8 1/3% అండి వడ్డీ రేటు. మీ ఖాతాలో 2400 ఉందంట మరియు వడ్డీ రేట్ ఎంత 5. ఎన్ని సంవత్సరాల కాలానికి 240 వడ్డీని చెల్లిస్తారు? ఇది మనం సింపుల్గా వేసేసుకోవచ్చు. వడ్డీ ఇచ్చారు ఇక్కడ ఎంత 240 అంట. ఇక్కడేమో టీ ఇవ్వలేదు, సంవత్సరాలు ఇవ్వలేదు. సో చూద్దాం క్యాన్సిలేషన్. ఈ పక్క 5 × 24 ఈ పక్క వచ్చేస్తుంది. 24 1s 24 10s, 5 1s 5 2s ఎంత 2 సంవత్సరాల కాలానికి అని చెప్పి అర్థం. టీ ఈక్వల్ టు 2 వచ్చింది కాబట్టి కొంత మొత్తం పైన 5% వడ్డీ రేటుతో కొంత మొత్తం అంట. అది మొత్తం ఎంతో ఇవ్వలేదు, అంటే పీ ఏమి ఇవ్వలేదు మనకి, టీ ఇచ్చారు. మళ్ళీ 3 సంవత్సరాల తర్వాత 5% వడ్డీ రేటుతో 100 రూపాయలు వచ్చి కింద మనం PTR/100 వేసుకున్నాం. వడ్డీ ఎంతంట 450. అసలు ఎంతో కనుక్కోవాలి, పీ ఎంతో కనుక్కోవాలి. సో ఇక్కడ మనకు 5తో క్యాన్సిలేషన్ 5 20s 3/20 మిగులుతుంది. ఈ పక్కకు వెళ్ళిపోయిందంటే 20/3 అవుతుంది. ఓకే, పీ ఈక్వల్ టు 20 450 × 20/3. 3 1s 3 350s 150 × 20 చూసుకుంటే ఆన్సర్ 0 0. 15 2s 30. 3000 అనేది మనకు మొత్తం. ఓకే, కొంత మొత్తం అన్నాడు కదా, ఆ మొత్తం ఏంటంటే పీ ఈక్వల్ టు 300. తీసుకున్నటువంటి అప్పు ఎంత అంటే 3000 అని చెప్పి. నెక్స్ట్ ఈ ప్రాబ్లమ్స్ అనేది చూద్దాం. మోస్ట్ ఇంపార్టెంట్ ఇవన్నీ ఇవి మనకు ఎగ్జామ్స్లో వస్తూ ఉంటాయి. దిగువ లావాదేవీల్లో లాభము లేదా నష్ట శాతము, నష్టం ఎంతో కనుక్కోనండి. ప్రతి సందర్భంలో లాభ శాతం నష్ట శాతం కూడా కనుక్కోవాలంట. లాభము కనుక్కోవాలి, నష్టము కనుక్కోవాలి. ఏమొచ్చిందో లాభ శాతం వస్తే లాభం వస్తే లాభ శాతము, నష్టం వస్తే నష్ట శాతం కనుక్కోవాలి. గార్డెనింగ్ షియర్లు 250 కొనుగోలు చేయబడ్డాయి. 250 రూపీస్కు 325కు విక్రయించబడ్డాయి. కొనిందేమో 250, అమ్మిందేమో 325. ఎంత లాభంతో అమ్మాడు? 325లో నుంచి 250 తీసేయండి, వస్తుంది 5. 12లోంచి 5 పోతే 7, 75 లాభానికి అమ్మాడు. అక్కడ మనకు అమౌంట్ కనుక్కోమన్నారు. 75 రూపీస్ లాభానికి అమ్మాడు. ఇప్పుడు మనకు శాతం, లాభ శాతం ఎంత కనుక్కుందాము. 75 కొన్న వెల 250 × 100. 0 0 క్యాన్సిల్. 5 5s 5 2s 5 1s 5, ఇక్కడ 2 మిగులుతుంది. 5 5s 25 అంటే 15 2s 30 ఈజ్ ద రైట్ ఆన్సర్. 30%. ఒక రిఫ్రిజిరేటర్ 12,000 కొనుగోలు చేశాడు, 13,500కి విక్రయించాడంట. కొనిందేమో 12,000కి, అమ్మిందేమో ఇంతకు, అంటే మనకు 1350 రూపాయల లాభం అనేది వచ్చింది. అమౌంట్ అయితే 1350 రూపాయల లాభం అనేది 1500 అండి. 1500 లాభం అనేది రావడం జరిగింది. చూద్దాము కొన్న వేల ఎంత. 12,000 × 100. 0 0 0 0 క్యాన్సిల్. ఈ 0 క్యాన్సిల్. 2 6s 2, 7s 14, 2 5s. ఇక్కడ మనం చూసుకుంటే 3 2s 3 2s 3 5s 25/2. మళ్ళా చూద్దాం. 2 1s 2 2s 12.5 అండి. 12.5% లాభము. ఒక అల్మారా 2,500 కొన్నాడు, 3,000కి అమ్మినాడు.
సేమ్ 500 లాభానికి అమ్మినాడు, ఎన్ని లాభాలే వస్తున్నాయి, 2500 ఇంటూ 100, 0000 క్యాన్సిల్, 5 5 5 100 5 1 5 20 20% లాభం, లాభ శాతం 20%. ఒక స్కర్ట్ అంట 250కి కొన్నాడు మరియు 150కి అమ్మినాడు, ఇది నష్టం వచ్చింది చూడండి. ఎంత నష్టం వచ్చింది, 100 రూపీస్ నష్టం వచ్చింది. సో నష్టం బై 250 ఇంటూ 100, 00 క్యాన్సిల్, 5 5 5 20 5 4 అంటే 40, 4 into 10 40% నష్ట శాతం అనేది మనం ఇక్కడ చూసుకుంటాము. కింది నిష్పత్తుల్ని శాతాల్లోకి మార్చండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మొత్తం నిష్పత్తి ఎంత, 4, మొత్తం ఎంత భాగాలు 4. సో 3/4 ఇంటూ 100, 4 25 25 3 ఎంత 75. సో ఫస్ట్ది ఏంటంటే 75, ఈ పక్కన ఉండే 1 భాగం ఎంత కనుక్కుందాం, 1/4 ఇంటూ 100, 4 25 ఈక్వల్ టు 25. ఇదైతే మనకు 25. నిష్పత్తుల్ని శాతాల్లోకి మార్చాము. ఫస్ట్ది అయితే 75%, సెకండ్ది అయితే 25%. ఇది మనకు ఓకే. ఈ పక్కన ఉండేవి కూడా అలాగే చూద్దాము. మొత్తం ఎంత, 5 6 7 8 9 10, మొత్తం 10 భాగాలు. 10 భాగాల్లో 2 భాగాలు శాతం 20. నెక్స్ట్ 3 భాగాలు శాతం 00 క్యాన్సల్, 30. 5 భాగాలు శాతం 50 అవుతుందండి. కావాలంటే చూడండి, 5/10 ఇంటూ 100, 00 క్యాన్సల్, 50 అవుతుంది. 1:4 అండి. 1:4 మొత్తం భాగాలు ఎంత, 5, అంటే 5లో 1 భాగం యొక్క చూస్తాము శాతం 20. నెక్స్ట్ పక్కన 4 ఉంది. సో 5లో 4 భాగాల యొక్క శాతం 80% 20%. నెక్స్ట్ 1:2:5 5 6 7 8, మొత్తం 8 భాగాల్లో 1 భాగం శాతం ఎంత, 2 4 2 50 2 2 2 25 25/2 అంటే 2 1 2 2 2 2 4 12.5 is the right answer. నెక్స్ట్ 2/8 ఇంటూ 100, సేమ్ పైన దాన్ని మాదిరితే మనకి ఇక్కడ కూడా 25 వస్తుంది, ఇక్కడ 2 వస్తుంది. 4 2 28 4 2 8 4 5 20 అని చెప్పి ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 50/2 వస్తుంది, 50/2. సో 2 2 4 2 5 10 25%. నెక్స్ట్ 5తో 5/8 ఇంటూ 100, ఇక్కడ మనకు 25 వస్తుంది, 4 వస్తుంది. ఇక్కడ మనం చూసుకుంటే 25 5 అండి, 5 5 ఎంత 25, 5 2 10 10 ఒక 2 125/4. దీన్ని మనం చూద్దాం, 4 3 12 వెళ్తుంది. సో 5 ఉంటుంది, 4 1 4 అండి, 1 మిగులుతుంది. 31 1/4% అని చెప్పచ్చు. ఓకే, ఇది మనకు ఒక నగర జనాభా 25,000 నుండి 24,500 తగ్గిందంట. తగ్గుదల శాతం ఎంత, 25,000 నుంచి 4,500 తగ్గిందంటే 500 తగ్గింది. సో 500/25,000. ముందుగా మనకి ఏది జనాభా ఉందో అదే తీసుకుంటాం. 0000 క్యాన్సిల్, 00 5 5 5 10 5 2. తగ్గుదల శాతం ఎంత, 2%, 2% తగ్గుదల అనేది చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ అరుణ్ 3,50,000కు ఒక కారును కొనుగోలు చేశాడంట. ఆ మరుసటి సంవత్సరం ధర 3,70,000 పెరిగిందంట. అంటే అంత రూపాయలకి పెరిగింది. ధరలో పెరుగుదల శాతం ఎంత, ఇక్కడ 3,50,000కి 3,70,000కి తేడా ఎంత, 20,000 బై 3,50,000. మరుసటి సంవత్సరానికి పెరిగింది కదా, సో ముందు సంవత్సరం ఏముందో అదే తీసుకున్నాము. 0000 క్యాన్సిల్, 0000 క్యాన్సిల్, మిగిలింది ఎంత, 5 7 35 5 40 40/7 40/7 ఏమొస్తుందంటే 7 1 7 5 35, మిగిలింది ఎంత 5 5/7 అనేది మనకు ఆన్సర్. 5/7%. నెక్స్ట్ టీవీ 10,000 రూపాయలకి కొనుగోలు చేయడం అనేది జరిగింది. 10,000 రూపాయలకి మరియు దానిని 20% లాభానికి విక్రయించాడు. దీనితో నేను ఎంత డబ్బును పొందుతాను. మనకి ఇక్కడ 2 సార్లు రిపీట్ అయింది కదా, సో ఒకసారి ఇంగ్లీష్లో కూడా చూద్దాము. ఇంగ్లీష్లో ఏదుందో అదే మనకి. ఐ బాట్ ఏ టీవీ ఫర్ 10,000 10,000కి టీవీ కొన్నాను. సెల్ ఇట్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 20%. దాన్ని మనము 20%కి అమ్మాడు. హౌ మచ్ మనీ డూ ఐ గెట్ ఫర్ ఇట్, నేను ఎంత డబ్బులు పొందుతాను. 10% 10,000కి కొన్నాడండి, అంటే 100కి 10,000 120 లాభం కదా. సో 20% లాభం అంటే 120కి అమ్మితే ఎంత వస్తుందో కనుక్కుందాం. క్రాస్ మల్టిప్లికేషన్. 0000 క్యాన్సిల్, 12 into 1000
అంటే 12,000కి అమ్మితే అప్పుడు తనకి 20% లాభం వచ్చినట్టు. జూహీ ఒక వాషింగ్ మిషన్ని 13,500కి విక్రయిస్తుంది. బేరంలో ఆమె 20% కోల్పోతుంది. ఆమె దానిని ఎంత ధరకు కొనుగోలు చేసింది? అంటే ఇక్కడ అమ్మింది ఎంతకంట? 13,500. ఈడ ఎంత కోల్పోయింది? ఆమె బేరంలో 20% కోల్పోయింది. అంటే ఏంటి? 80%కి అమ్మింది, 20% నష్టంకి పొందింది అని చెప్పి. అంటే 20% నష్టమైంది ఆమెకు అని చెప్పి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆమె కొనింది ఎంతకు? 100కి ఎంత? ఇంటూ 100/80. 0 క్యాన్సిల్. 2 4s 2 5s 4తో చూద్దాం, ఇది పోతుందేమో. 4 3s 12 అండి. మళ్ళా 4 3s 12, 4 7s 28, 4 5s 20, 3375. ఈ పక్క 5 ఉంది కదా, ఇంటూ 5. 3375 ఇంటూ 5. 5 5s 25, 5 7s 35, 36 37, 5 3s 15, 16 17 18, 5 3s 15, ఇది ఒకటి 16. 16,875 అండి ఆమె కొనుగోలు చేసింది. నెక్స్ట్, శుద్ధ ముక్కలో కాల్షియం, కార్బన్ మరియు ఆక్సిజన్ అనేది ఈ శాతంలో ఉంది. అంటే కాల్షియం 10 అని, కార్బన్ 3 అని, ఆక్సిజన్ 12 నిష్పత్తిలో ఉంది. శుద్ధ ముక్కలో కార్బన్ శాతాన్ని కనుగొనండి. కార్బన్ అంటే ఏంటి? 3 ఉంది. సో ఇది 3 మొత్తం ఎంత? 10 + 12 ఎంత అండి? 22. 22 ఒక 3 ఎంత? 25. 25 ఇంటూ 100 శాతంలో కనుక్కోమన్నారు. 25 4s 100, 4 3s ఎంత? 12. 12 శాతము కార్బన్ అనేది ఉంది. 12 శాతం కార్బన్ శాతం. శుద్ధ ముక్కలో కార్బన్ 3 grams అయితే శుద్ధ ముక్క యొక్క బరువు ఎంత? ఇక్కడ మనకి 3 కదా రేషియో ఇచ్చారు. అంటే మనకు 3 భాగాలు వాల్యూ 3 grams అయినప్పుడు మొత్తం శుద్ధ మొక్క వాల్యూ ఎంత? 25 grams వాల్యూ ఎంత? అంటే 3 × 25/3 క్రాస్ మల్టిప్లికేషన్. 3 3 క్యాన్సిల్. 25 grams. సో మనకి కీ కూడా మనకు సేమ్ అండి, రైట్ ఆన్సర్. మన యాప్లో ఉన్నటువంటి కోర్స్ ఏదైతే ఉందో అది కంపల్సరీ మీకు యూజ్ అవుతుందండి. ఇక్కడ మనకు క్లాస్ వైజ్, లెసన్ వైజ్ వీడియోస్ ఈ విధంగా యూట్యూబ్లో ఏ విధంగా అయితే ఫ్రీగా ఉన్నాయో అదేవిధంగా ఇక్కడ టెస్ట్లు కూడా మీరు ఇక్కడ ప్రాక్టీస్ చేసుకోవచ్చు. క్లాస్ వైజ్, లెసన్ వైజ్ ఈ విధంగా 3rd నుంచి 8th వరకు సంబంధించి ఆల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ప్లస్ మీకు ఇక్కడ లెసన్ వైజ్ ఉంటాయండి. మీరు ఇక్కడ చూసుకుంటే కొత్త టెక్స్ట్ బుక్కి సంబంధించి కూడా మీకు ఇక్కడ అప్లోడ్ చేయడం అనేది జరిగింది. ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ప్లస్ ఈ పీడిఎఫ్స్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ అండి. ఈ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో చెప్పినటివి వీటికి సంబంధించినటువంటి హ్యాండ్ రిటర్న్ పీడిఎఫ్స్ ఇక్కడ మీరు డీటెయిల్స్ సొల్యూషన్స్ కూడా మీకు ఇక్కడ ఇవ్వడం అనేది జరిగింది. డౌన్లోడ్ చేసుకొని పర్చేస్ చేసుకున్నట్టయితే మీకు ఇవన్నీ మీకు పొందవచ్చు. ఇక్కడ మనకు ఏమైనా డౌట్ ఉంటే కనుక 8985105456కి కాల్ చేయండి. నెక్స్ట్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇంకా లాస్ట్ ఈ 4 క్వశ్చన్స్ ఉన్నాయి. అమీనా ఒక పుస్తకాన్ని 275కు కొనుగోలు చేసిందంట కొన్నవేళ. దానిని 15% నష్టంతో విక్రయించింది. ఆమె దానిని ఎంతకు విక్రయించింది అని కనుక్కుందాము. 15% నష్టం అంట. అంటే ఎంతకు అమ్మినట్టామా? 85%కి అమ్మినట్టు. 15% నష్టం కదా, అంటే 85కి అమ్మినట్టు. మనం ఎంతకు అమ్మిందో చూద్దాము. ఇక్కడ చూసినట్టయితే మనకి 100కి అంటే మొత్తం కొనింది అమ్మగా 275కి అయితే అమ్మింది 85%కి అమ్మింది. చూద్దాము లాభము ఎంత, నష్టం ఎంత వచ్చిందో. 275/85/100. 5 20s 5 1s 5, 5 7s 35, 5 4s 20, 5 5s 25, మళ్ళీ 5 5s 20, 5 5 25. ఇక్కడ 4 55 17 4 మిగిలింది. 55 × 17/4. ఇంకా క్యాన్సిలేషన్ ఏం కాదు కాబట్టి దీన్ని సింప్లిఫై చేద్దాము. 55 × 75, 55 × 17 ఎంత అవుతుందంటే 15 5s సంథింగ్ 935 అవుతుంది. 4 అండి. దీన్ని ఇప్పుడు మనం చేద్దాం. 935/4. 4 2s 8, 1 మిగులుతుంది. 3 4 3s 12, 1 మిగులుతుంది. 5 మళ్ళా మనకి 4 3s అనే వెళ్తుంది. 4 3s 12, 3 మిగులుతుంది. 233 3/4. 233 3/4. దీని వల్ల మన పాయింట్లలో కావాలి అంటే కనుక 233.75 అనేది మనకు రైట్ ఆన్సర్ అవుతుంది. ప్రతి సందర్భంలోనూ 3 సంవత్సరాల తర్వాత చెల్లించాల్సి ఉంటుందంట. చెల్లించాల్సినటువంటి మొత్తాన్ని కనుగొమన్నాడు. అసలు ఎంత ఇచ్చారు? 1200 ఇంటూ వడ్డీ రేటు 12. ఇక్కడ మనకు సంవత్సరాలు ఎంత? 3. చూద్దాము. 0 0 0 0 క్యాన్సిల్. 12 2s
12 12s are 144 into 3. 4 3s are 12, 4 3 12 13, 3 1 3 4 432 అనేది వడ్డీ అవుతుంది. మనకు కనుక్కోమంది మొత్తం కదా 432 అన్నారు. 432 కలపాలి దానికి 1200కి 2 3 4 + 2 6 1 1632 is the right answer. సెకండ్ చూద్దాము. 7500 ఇంటూ వడ్డీ రేటు టైము బై 100. 0 0 0 0 క్యాన్సల్. 75 5s 375 into 3. 5 3s are 15, 7 3 21 22, 3 3s are 9 10 11, 1125. 7500కి 1125 కలిపితే 5 2 6 8 8625. నెక్స్ట్ 2 సంవత్సరాలలో 56,000 మొత్తంపై ఏ రేటున 280 వడ్డీని ఇస్తుంది. ఇక్కడ మనకు మొత్తం ఇచ్చారండి. టీ ఇచ్చాడు, ఆర్ అనేది ఇవ్వలేదు, వడ్డీ ఇచ్చాడు. చూద్దాము. 5600 పి ఇది అవుతుంది. టీ ఎంత 2 సంవత్సరాలు, ఆర్ ఇవ్వలేదు, సో 100 = 280 అంట వడ్డీ అనేది మనకి. నెక్స్ట్ 0 0 0 0 క్యాన్సిల్ అండి. ఆర్ = ఎంత అవుతుంది 280 డివైడెడ్ బై ఈ 560 × 2 అనేది ఆ పక్కకు తీసుకెళ్ళిపోతే బైలోకి అవుతుంది. మన క్యాన్సిలేషన్కి ఈజీగా ఉంటుంది. 281s 282s అంటే 1/4 అనేది వచ్చింది. ఆర్ = 1/4. మనం ఇక్కడ చూద్దాము, మనకు పాయింట్లలో చూద్దామండి. 4 1 కదా, సో 0 పెట్టుకొని 0 1.0, 4 2s 8, 2 మిగులుతుంది, 4 5s 20. 0.25% ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ సంవత్సరానికి 9% వడ్డీ రేటుతో 45 రూపాయలు వడ్డీ చెల్లిస్తే ఆమె తీసుకున్న మొత్తం రుణం ఎంత? 1 సంవత్సరానికంట. ఇక్కడ మొత్తం ఎంతో ఇవ్వలేదు, సో 9 వడ్డీ రేటు చొప్పున 1 సంవత్సరానికి వడ్డీ రేటు 45 రూపాయలు. ఇక్కడ మనం చూద్దాము. x = 45 ఇంటూ 9/100 ఈ పక్క వెళ్ళిపోతే మనకు 9 100/9 అవుతుంది. 9 5s 45, సో 500 రూపీస్ అనేది ఆమె తీసుకుంది రుణంగా. ఇది మనకు సంబంధించి దీంతో మనకు ప్రాబ్లమ్స్ అయిపోతాయి. నెక్స్ట్ లెసన్లో మనకి ఏమీ లేదండి, మనకి ఇంకా సెమిస్టర్ 2 అనేది స్టార్ట్ చేసుకుంటాము. సెమిస్టర్ 2లో భాగంగా మనకు 6 లెసన్స్ ఉన్నాయి. మన లాస్ట్లో మెదడుకు మేత అనేది ఉంది, సో అది కూడా మనకు మోస్ట్ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ సెమిస్టర్ 2 అనేది స్టార్ట్ చేసుకుందాము. దీనికి సంబంధించిన టెస్టులన్నీ మనకు అప్డేట్ అయి ఉన్నాయి యాప్లో, చూడండి, ప్రాక్టీస్ చేయండి. ఇక్కడ మీకు క్లాస్ వైజ్ లెసన్ వైజ్ ఉంటాయి కాబట్టి మీకు చాలా యూజ్ అవుతుంది. ఒక బిట్ కూడా మిస్ అయ్యే అవకాశం లేకుండా ఇక్కడ మీకు టెస్ట్లు అనేటివి ఉన్నాయి. క్లాస్ వైజ్ చదువుకోవచ్చు, లెసన్ వైజ్ ఉన్నాయి మీకు ఇక్కడ. ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ లెసన్, సెకండ్ లెసన్, థర్డ్ లెసన్ ఈ విధంగా ఉంటాయండి. దాంతోపాటు మీకు 9th 10th లింక్ టాపిక్స్, సైకాలజీ, విద్యా దృక్పథాలు, మెథడాలజీ, కరెంట్ అఫైర్స్, ట్రై మెథడ్స్ టాపిక్ వైజ్ కూడా ఉన్నాయి. బయాలజీ టాపిక్ వైజ్, సోషల్ టాపిక్ వైజ్ కూడా జాయిన్ చేస్తాము. మీకు ఇక్కడ ముందు టెక్స్ట్ బుక్స్ అన్నీ మీరు కంప్లీట్ చేసుకుంటే తర్వాత గ్రాండ్ టెస్ట్ రాయడానికి ఈజీగా ఉంటుంది. ఎందుకంటే సిలబస్ మీద అంతా పట్టు సాధించుంటారు కాబట్టి. సో అందుకనే మీకు టెక్స్ట్ బుక్స్ అన్నీ అప్లోడ్ చేస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్స్ట్ బుక్స్ వీడియోస్ వినండి, ఇక్కడ క్లాసెస్ ఏవైతే ఉన్నాయో టెస్ట్లు అనేటివి ప్రాక్టీస్ చేయండి. తర్వాత మీకు గ్రాండ్ టెస్ట్లు మనము అప్లోడ్ చేయడం జరుగుతుంది, అవి రాయండి. ఈ విధంగా మీకు ఒక ఆర్డర్లో వచ్చారంటే గ్రాండ్ టెస్ట్ అనేటివి మీరు బాగా రాయగలుగుతారు. టెక్స్ట్ బుక్స్ ఏం చదవకుండానే గ్రాండ్ టెస్ట్ రాయమంటే రాయలేరండి. సో అందుకే మీకు ఇక్కడ టెక్స్ట్ బుక్స్ అన్ని కంప్లీట్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టెస్ట్లు కూడా ఉన్నాయి, ప్రాక్టీస్ చేసుకోండి. దీనికి ఫోన్ చేశారంటే ఈ నెంబర్కి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మేము క్లారిఫై చేయడం అనేది జరుగుతుంది.